అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, జీవాధిపతి నాయన, ఈ దినం ప్రభా మా పాదములు ఈ గ్రామంలోకి నడిపించే దాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఇక్కడ ఏర్పరచబడిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ కనపరుస్తాం నాయన. నిశ్చయంగా నీ బిడ్డలను ఆకర్షించడానికి మా పాదములకి నడిపించావు ప్రభా. ఈ రాత్రి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము. చేరు వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే సంధించండి. ప్రతి ఒక్కరితో మీరే సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడండి. చెప్తున్న మాటల్లో మేము వినటకు కావాల్సిన శక్తిని బలం దయచేయండి. చెప్పబడిన మాటలు గ్రహించడానికి కావాల్సిన కృపను మాకు అనుగ్రహించండి. నీ ఆత్మని మాత్రమే మా మధ్యలో ఉంచండి. ఒక మనిషిని మాటల కొరకు మేము ఇక్కడ చేరలేదు కానీ ప్రభువా, నీ చిత్తం నెరవేర్చుటకు, నీ వాక్యం వినుటకు, దాన్ని గైకొనుటకు, దాని ప్రకారంగా జీవించడానికి మేము ఇక్కడికి వచ్చి ఉండగా నిశ్చయంగా కార్యక్రమాలు మాలోండి మీరే జరిగించుకొని మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ పేరిట ఆరోపిస్తూ జీవం కలిగిన ప్రభువైన యేసు క్రీస్తుని ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ఉన్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒకసారి మనం మళ్ళీ లేఖన భాగం చూద్దాం. ఆయనను స్తుతించుడి. ఆమేన్. ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి గడియ దేవుడు కార్యం చేసిన ప్రతిసారి మనం చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే క్రీస్తుని స్తుతించటము, ఆయన్ని ఆయనను మహిమపరచటము, ఆయనను ఘనపరచటము. ఇది మనకున్న అత్యంత ప్రాముఖ్యమైన క్రైస్తవ జీవిత విధానం. రెండోది, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఈరోజు ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఏ పాస్టర్ గారిని మాట్లాడినా అందరూ పలికే మాట ఒక మాట ఏంటంటే అది మనం అంత్యకాలంలో ఉన్నామంటారు. కాలం చివరిలో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం అని ప్రతి ఒక్కళ్ళు చెప్తానే ఉన్నారు. నిజమేనా కాదా? గట్టిగా చెప్పండి, నిజమేనా? మరి అంత్యకాలంలో దేవుడి పిల్లలు ఎలాగ ఉండాలి? అందరూ అంత్యకాలం అంటున్నారు, దేవుడి పిల్లలు ఎలాగ ఉండాలి? దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. 10వ తరగతి పరీక్షలు వస్తున్నాయి అన్నప్పుడు సంవత్సరం మొదట్లో పిల్లలు ఎలా ఉంటారు? పిల్లలు పరీక్షలు రేపే అనగానే ఆ పిల్లలు ఎలా చదువుతారు, ఎలా సిద్ధపడుతుంటారు? మరి ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నామని మనం కూడా అంటే అది నిజంగా మనం నమ్మితే ఇప్పుడు మన సిద్ధపాటు ఎలాగ ఉండాలి? మిగతా అన్నిటిని పక్కన పెట్టి వాక్యానుసారంగా జీవించడానికి పరుగులెత్తాలి. మరి నిజంగా అలాగ ఉన్నాం మనం? నిజంగా అలాగ ఉన్నామా అంటున్నా? ఉంటే ఉన్నాం, లేకపోతే ఏదో ఒకటి చెప్పేయండి. మొత్తం ఉంటే ఉన్నాం. సరే, ఉన్నామని వాళ్ళు చేయొద్దండి. పోనీ లేమని వాళ్ళు చేయొద్దండి. మరి మిగతా వాళ్ళు ఎవరు? అంటే ఈరోజు మనం ఎలాగున్నామంటే ఇదే సమస్య. ఏంటంటే క్రైస్తవుల జీవితాల్లో పరలోకం వెళ్ళాలని కోరిక అయితే అందరికీ ఉన్నది, కానీ వెళ్ళేలాగా జీవించడం మాత్రం ఎవరి దగ్గర లేకుండా పోయింది. వెళ్ళాలని ఆశ ఉన్నది, వెళ్ళాలని కోరిక ఉన్నది, వెళ్ళాలంటే ఇష్టం ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ వెళ్ళాలంటే దాని కొరకు కావాల్సిన ప్రయాస, భారము, ప్రార్థన, విశ్వాసం, నమ్మకము, దేవుడికి లోబెట్టము, ఆయన చిత్తాన్ని నెరవేర్చడము, వాక్య క్రమానుసారంగా జీవించడం అంటే కష్టము, భారం అయిపోతుంది. రాత్రి దేవుడు మనకు తెలియజేస్తున్న మాట అదే. నువ్వు క్రీస్తు కొరకు ఎలాగ సిద్ధపడాలో నీకు తెలియచేసేదే నిజమైన వాక్యము. ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపరిచేదే దేవుని యొక్క వాక్యము. ఆయన చిత్తము నువ్వు ఎలాగ నెరవేర్చాలో తెలిపేదే నిజమైన దేవుని యొక్క సంఘమయం. దేవుని యొక్క సంఘం అంటే కార్యక్రమాలు కాదు, దేవుని యొక్క సంఘం అంటే సిద్ధాంతాలు కాదు, దేవుని యొక్క సంఘం అంటే బోధ కాదు. దేవుని యొక్క సంఘం అంటే నిన్ను దేవుని వైపు నడిపించేది,
వాక్యం వైపు నడిపించేది, ప్రార్థన వైపు నడిపించేది, విశ్వాసం వైపు నడిపించేది, బాప్తిజం వైపు నడిపించేది, మారు మనసు వైపు నడిపించేది, ప్రత్యక్ష వైపు నడిపించేది, బయలుపాటు వైపు నడిపించేది, పరిశుద్ధాత్మను పొందుకోవటం ఎలాగో నీకు మార్గం చూపించేది నిజమైన దేవుని యొక్క సంఘమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రోజు నిజంగా దేవుని యొక్క సంఘం అంటే ఒకటే నీ జ్ఞాపకం రావాలి, వాక్యము క్రింద నడిచే సంఘము. క్రీస్తు యేసే ముఖ్యమైన పునాది రాయి ఉండగా, మూల రాయి ఉండగా దాని మీద కట్టబడిన సంఘమై ఉండాలి. ఆ సంఘము వాక్యాన్నే బోధిస్తుంది, వాక్యంలో లేనిది బోధించదు, వాక్యంలో ఉన్నదే బోధించి మళ్ళీ ఇంకా బలపరిచేది. అపోస్తలుల బోధ మీద వేరే బోధ కాదు, మానవుల బోధ కాదు, మానవుల సిద్ధాంతం కాదు, మానవుల ఆచారములు కాదు. నిజమైన దేవుని సంఘము, నిజమైన దేవుని విశ్వాసి, నిజమైన దేవుడు సేవకుడు చేసే పని ఏంటో తెలుసా? లోకవ కార్యక్రమాల వైపు చూడడు, లోక విశ్వాసాల వైపు చూడడు, లోక సిద్ధాంతాల వైపు చూడడు, మానవ కల్పిత సిద్ధాంతాల వైపు చూడడు, కానీ వాక్యము లోతుల్లోకి చూస్తాడు. ప్రార్థనతో దేవుని చూస్తాడు. దేవుని ఎలాగ సమీపించాలా, దేవుడి దగ్గర ఎంత ఎక్కువ సమయం గడపాలా, లోకంలో ఎంత తక్కువగా ఉండాలా అని ఆలోచించేవాడే నిజమైన విశ్వాసి, నిజమైన దేవుని కుమారుడు, నిజమైన దేవుని కుమార్తె. నిజంగా క్రీస్తులో వాళ్ళు తిరిగి జన్మించిన వ్యక్తులై ఉంటారు. ఏమో సరిపోండి, అందరూ చదువులేదా? నోళ్ళు తెచ్చారా? అందరూ ఆమెలు తెచ్చారా? తెస్తే ఇచ్చేసేళ్ళండి, ఆమెలు తెస్తే ఇచ్చేసేళ్ళండి. చేతులు తెచ్చారంటే దగ్గర ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ బైబిల్ అంటా ఉన్నది, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కొద్ది మాటలు మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ప్రయత్నిస్తాను. ప్రభు మన సహాయం చేయను గాక. ఈరోజు యేసుక్రీస్తు బయట ప్రపంచం అంతా ఏమంటుందంటే, యేసుక్రీస్తు నేడే మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటున్నారు. ఎప్పుడు పుట్టాడు ఆయన? ఎప్పుడు పుట్టాడు? నేడు పుట్టాడా? 2000 సంవత్సరాల క్రితం పుట్టినదని చెప్పండి నాకు. మొదటి రాకడ ఆయన పుట్టడం అనేది. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? మరి రెండో రాక కాలంలో నేడు పుట్టడం ఏంటంటే, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అందుకే అంటున్నా, మీరు సంఘం సిద్ధాంతము, సంఘం బోధ కాదు, వాక్యము బోధ దగ్గరికి రావాలి, పరిశుద్ధాత్మ బోధ దగ్గరికి రావాలి. దేవుడు నీకు సత్యము స్పష్టముగా అర్థమయ్యేలాగా చెయ్యగలడు. మోషేతో వ్యక్తిగతంగా మాట్లాడిన దేవుడు, పౌలుతో వ్యక్తిగతంగా మాట్లాడిన దేవుడు, యేషతో వ్యక్తిగతంగా మాట్లాడిన దేవుడు, ఇర్మియాతో వ్యక్తిగతంగా మాట్లాడిన దేవుడు, సమరస్యతో వ్యక్తిగతంగా మాట్లాడిన దేవుడు, పేతురుతో వ్యక్తిగతంగా మాట్లాడిన దేవుడు ఈ రాత్రి నీతో కూడా వ్యక్తిగతంగా మాట్లాడగలడు, నీ కుటుంబంతో వ్యక్తిగతంగా మాట్లాడగలడు. ఇక్కడ చేరువచ్చే ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడగలిగే దేవుడై ఉన్నాడు. Still capable to talk each and everyone individually. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడగలడు. ఆయన చిత్తంలో, ఆయన ఒక ఆలోచనలో జగత్ పునాది కన్నా ముందుగా ఎవరైతే ఉన్నారో వారందరితో దేవుడు వ్యక్తిగతంగానే మాట్లాడి తీరుతాడు. వితౌట్ ఎనీ డౌట్ హీ విల్ టాక్ టు యూ పర్సనల్లీ. ఇటువంటి సందేహం లేకుండా దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడగలిగే దేవుడై ఉన్నాడు. ఏమా? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ బికాస్ ఆఫ్ దాట్. ఎందుకంటే దాన్ని బట్టి నేను మీతో ఒక సంగతి చెప్పనియండి. ఏంటి ఆ సంగతి అంటే, దేవుడు ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి ఆయన బయలుపరుచుకుంటాడు. నిజమేనా? ఇప్పుడు నాకు వేరొకళ్ళు ఎవరో వచ్చి నాకు తెలియచేయక్కర్లేదండి. దేవుడు నన్ను ప్రేమిస్తే ఆయనే నాకు తెలియజేసుకుంటాడు. ఏమా? మోషేని పిలిచింది ఎవరు? మోషేకి ఎవరు బయలుపరుచుకున్నారు? గట్టిగా చెప్పండి. అబ్రహాం పిలిచింది ఎవరు? అబ్రహాంకి దేవుడు బయలుపరుచుకున్నారా, వేరే వాళ్ళు బయలుపరిచారా? పౌలుని పిలిచింది ఎవరు? సమరస్తిని పిలిచింది ఎవరు? ఫిలిప్పుని పిలిచింది ఎవరు? నాతాన్ని పిలిచింది ఎవరు? ఈ రాత్రి మనల్ని పిలిచింది ఎవరు? మనల్ని పిలిచింది ఎవరు? ఆ దేవుడే పిలిచాడు. మోషేతో మాట్లాడిన దేవుడే, యెహోషువతో మాట్లాడిన దేవుడే, పౌలుతో మాట్లాడిన దేవుడే, పేతురుతో మాట్లాడిన దేవుడే ఈ రాత్రి నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, సిద్ధపరిచేవాడు దేవుడే. నిజమేనా? ఏ సేవకుడు సిద్ధపరచడు, ఏ అపోస్తలుడు సిద్ధపరచడు, ఏ ప్రవక్త సిద్ధపరచడు. నీలో ఉన్న వాక్యమే నిన్ను సిద్ధపరచాల. నువ్వు తీసుకున్న వాక్యమే నేను సిద్ధపరచాలా. నువ్వు చేసే ప్రార్థనే నేను సిద్ధపరచాలా. నువ్వు కలుగున్న మారు మనసే నేను సిద్ధపరచాలా. నువ్వు కలుగున్న బయలుపాట నేను సిద్ధపరచాలా. ఈ కాలం ఏ కాలమో తెలుసా? పుట్టినరోజులు చేసుకునే కాలం కాదు. భూమి నుంచి పైకి ఎగిరిపోవటం సిద్ధపడే కాలం ఇది.
ఇంకా నేను కొవ్వొత్తు పట్టుకుంటా, క్యాండిల్ పట్టుకుంటా, వీధిలో తిరుగుతా అంటే నడిచే కాలం కాదు ఇది. ఇది రూపాంతరం చెంది, నీ శరీరం మార్పు చెంది నువ్వు పరలోకానికి వెళ్ళే కాలమే ఈ కాలం. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఉన్న పరిశుద్ధులు మొత్తము ఈ కాలం చూడాలని ఆశపడ్డాడు. బైబిల్లో మోషే ఈ కాలం చూడాలని ఆశపడ్డాడు. అబ్రహాము ఈ కాలం చూడాలని ఆశపడ్డాడు. అపోస్తలుడైన పౌలు ఈ కాలం చూడాలని ఆశపడ్డాడు. అయితే దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు కానీ వినబడలా. ఇచ్చిన వాళ్ళు చెప్పండి అందరూ వద్దు. ఇచ్చిన వాళ్ళు చెప్పండి అందరూ వద్దు. మీకు అర్థం కావట్లేదు. ఇచ్చిన వాళ్ళే చెప్పండి అందరూ వద్దు. ఎవరికి ఇచ్చాడు? ఎవరో మనకి అంటున్నారు, మనకి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? రైట్. కొద్దిసేపు ఉప్పుదలకు వద్దాం. పాపం చేసింది ఎవరు? రక్తం ఎవరికి కావాలి? ఎవరు పాపం పోవాలి? తప్పు చేసింది ఎవరు? అతిక్రమం చేసింది ఎవరు? దేవుడికి దూరంగా ఉన్నది ఎవరు? రక్షణ ఎవరికి కావాలి? రక్తం ఎవరికి కావాలి? కృప ఎవరికి కావాలి? పరలోకం ఎవరికి కావాలి? దేవుడి రాజ్యం ఎవరు వెళ్ళాలి? ఎవరి శరీరం మార్పు చెందాలి? ఎవరికి థియోఫనీ కావాలి? ఎవరు మేఘాల్లో ఉండాలి? ఎవరు 1000 ఏళ్ల పాలలో ఉండాలి? ఒప్పుకోవాల్సింది ఎవరు? బాప్తిజం పొందాల్సింది ఎవరు? దేవుడి రాజ్యం వెళ్ళాల్సింది ఎవరు? ఆయనతో పాటు ఉండాల్సింది ఎవరు? అన్నీ నేనే. ఇప్పుడు అడగనా? ఆయన ఎవరి దేవుడు? మన దేవుడు కాదు. జాగ్రత్త. ఎవరి దేవుడు? దేవుడి విషయంలో ఆయన నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన పరలోకం విడిచిపెట్టింది ఎవరి కోసం? భూమి మీదకి వచ్చింది ఎవరి కోసం? పశువుల పాకలో పుట్టింది ఎవరి కోసం? 30 సంవత్సరాలు మానవుడిగా జీవించింది ఎవరి కోసం? 3.5 సంవత్సరాలు పరిచయం చేసింది ఎవరి కోసం? శిలువ మోసింది ఎవరి కోసం? కొట్టబడింది ఎవరి కోసం? ముళ్ళకెళ్ళి ఎవరి కోసం? సమాధిలోకి వెళ్ళింది ఎవరి కోసం? ఆ సమాధిలోంచి లేచింది ఎవరి కోసం అంటే అన్ని నా కోసమే. అన్ని నా కోసమే. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట, ఆయన పుట్టాడా లేదా? పెరిగాడా లేదా? పరిచయం చేశాడా లేదా? శిలువ మోసాడా లేదా? సమాధిలోకి వెళ్ళాడా లేదా? సమాధి నుంచి బయటకు వచ్చాడా లేదా? 40 ఏళ్ళ కనిపించాడా లేదా? పరలోకానికి ఆరోహణం అయ్యాడా లేదా? మరి నేడే పుట్టడం ఏంటి? నేడే పుట్టడం ఏంటి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆయన నేడు పుడితే నీ పాపం ఇంకా ఉన్నది. ఎప్పుడో పుడితే ఆయన శిలువ మోసి మరణించి తిరిగి లేస్తే నీ పాపం పోయినట్టు. మరి నేడే పుట్టడం ఏంటి? నేడే పుట్టడం ఏంటి? మాటలు మీకు అర్థమవుతున్నాయా? నిన్ను ఎవరు భ్రమలోకి తీసుకుపోవడానికి వీల్లేదు. సత్యము నిన్ను నడిపించాలి. దేవుని వాక్యము నడిపించాలి. పరిశుద్ధాత్మ నాయకత్వము నేను నడిపించవలసి ఉన్నది. లోకపు సంగతులు కాదు, దేవుని సంగతులు మాత్రమే నేను నడిపించవలసి ఉన్నాయి. అవునా కాదా? ఈరోజు లోకల్లో చర్చిలు మొత్తం పోటీలు పడుతున్నాయి. ఏం పోటీలు అంటే ఎవడు పెద్ద స్టార్ పెడదామా అని. దేనికి? దేనికి స్టార్? దేనికి స్టార్? దేనికి చెప్పండి? 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు. ఆ స్టార్ వచ్చింది, జ్ఞానం నడిపించింది, జ్ఞానం తెచ్చారు, గిఫ్ట్లు ఇచ్చారు, వెళ్ళిపోయారు. గాబ్రియేలు సువార్త చేశాడు, గొర్రెల కాపరి వచ్చారు, ఆయన చూశారు, ఆయన పెరిగాడు, పెద్దోడయ్యాడు. ఇప్పుడు నువ్వు స్టార్ ఎందుకు పెట్టావు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నువ్వు స్టార్ పెట్టడం వల్ల పరలోక రాజ్యం పోవు. మరి దేని వల్ల పరలోక రాజ్యం వెళ్తావు? నువ్వు మారితే, నువ్వు రక్షణ పొందితే, నువ్వు మారు మనసు పొందితే, దేవుడిని అడిగితే, సంఘములను, క్రమంలోను, విశ్వాసంలోను, ప్రార్థనలోను, దీనత్వంలోను నువ్వు నమ్మకంగా ఉంటే అప్పుడు దేవుడి రాజ్యానికి వెళ్ళేవాడికి ఉంటావు. నువ్వు ఎంత పెద్ద స్టార్ పెట్టినా, ఈ భూమి ఎంత పెద్ద స్టార్ పెట్టినా నువ్వు పరలోక రాజ్యం రాలేవు. ఎందుకో తెలుసా? దేవుడు అంటున్నాడు, ఆయనకి బయట పెట్టే స్టార్ అక్కర్లా, ఈ 30 రోజులు పెట్టే స్టార్ అక్కర్లా, 365 రోజులు స్టార్ లాగా నువ్వు బతకాలి దేవుడు కోరుకుంటున్నాడు. ఏమా? కాబట్టి లోకపు వెలుగులు నీకు అవసరంలా, ఎందుకంటే నీవే దేవుళ్ళు వెలుగై ఉన్నావు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చెప్పడం లేదా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కాబట్టి వెలగాల్సింది మనము. కరెక్ట్ గా మాట్లాడితే వెలగాల్సింది ఎవరు? ఎవరు? గట్టిగా చెప్పరే. మరి స్టార్ ఎవరు? మరి నేను స్టార్ అయితే నా ఇంటి బయట ఎందుకు? నేను స్టార్ అయితే నా ఇంటి బయట ఎందుకు? నా ఇంటి బయట స్టార్ అక్కల. నేను స్టార్ అయితే, నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే నువ్వు వెలగాలి. ఆ వెలుగు నీది కాదు, నీలో ఉన్న క్రీస్తు యొక్క వెలుగు, నీలో ఉన్న వాక్యపు వెలుగు, నీలో ఉన్న వర్తమాన వెలుగు, నీలో ఉన్న ప్రార్థన వెలుగు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క వెలుగై ఉన్నది. ఆ వెలుగు నువ్వు వెలుగుతూ ఉంటే అప్పుడు నీవు అనేక మందికి సువార్తను పంచేవాడిగా వచ్చావు.
నీకో సంగతి తెలుసా? నిజమైన వెలుగంటే తెలుసా? ఒక వ్యక్తిలో ఉన్న సువార్త. ఏమా? నేను చర్చికి వెళ్తాను, ఇంటికి వస్తాను, తింటాను, పడుకుంటాను. చెప్పండి, ఇప్పుడు నువ్వెవరివి? సార్వా? కానే కాదు. ఎవరివి నువ్వు? నువ్వు సువార్త చేయకపోతే దేవుడి నక్షత్రం ఎలాగవుతావు? నువ్వు మండాలా, ఇంకోటి మండించాలా? నువ్వు వెలగాలి, ఇంకోటికి వెలిగివ్వాలా? నిజమేనా కదా? ఏమో గట్టిగా రావట్లేదు. నమ్మితే గట్టిగా వస్తుంది. కాదు, నా కొత్త కాదు, నేను మీ కొత్త. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే 40 ఏళ్ళు తనలో ఉన్న గర్వానికి లోబడి తప్పు చేసి అతిక్రమం చేసి దేవుడి చిత్తానికి లోబడకుండా ఇష్టానుసారంగా తిరిగినప్పుడు తర్వాత 40 ఏళ్ళు దేవుడు తిప్పాడు. అంతేనా? ఒకరోజు మోషే బాధపడుతున్నాడు. ప్రభువా, నేను ఆ రోజు తప్పు చేయకుండా వస్తుంది, ఆ మానవుని కొట్టకుండా చంపకుండా మట్టిలో కప్పెట్టకుండా ఉంటే బాగుండేది. నీ చిత్తానికి లోబడి నువ్వు చెప్పినట్టుగా ఉంటే ఈ పాటికి 20 లక్షల మంది ప్రజలను బయట తెచ్చావని కదా. సువార్త చేయాల్సిన మోషే దండయాత్ర చేశాడు. ఏం చేయాలి ఈరోజు మనం? గొడవలు పడాలా, సువార్త చేయాలా? గొడవ పడితే నువ్వు కలిగి ఉండాల్సిన సహనం. సహించేవాడే క్రైస్తవుడు. అయితే పోరాడేవాడు క్రైస్తవుడు, ప్రార్థన చేసేవాడు క్రైస్తవుడు, దేవుడి పక్షం నిలబడేవాడు క్రైస్తవుడు. ఇక్కడ మోషే తనకున్న కండబలం చూపించాడు, అది పోయేదాకా దేవుడు తిప్పాడు. ఈరోజు నీ సంగతి నా సంగతి కూడా అంతే. ఈ రాత్రి మీ ముందు నిలబడి ఉన్నా, నేను కూడా మాట చెప్పాలా. ఒక 16 సంవత్సరాల పాటు నేను కూడా 6 ప్యాక్ మెయింటైన్ చేశా. ఇప్పుడు చెప్పండి, ఎట్లున్నది? ఏమైంది ఇప్పుడు? అర్థమైన 6 ప్యాక్ వల్ల ఏం నడవదని. అవన్నీ పక్కన పెడితే సువార్త అవుతుంది. మరి సువార్త చేశాక 1000 మంది దేవుళ్ళు నడిపిస్తాను, దేవుడు సహాయం చేశాడు. అంతేనా? అక్కడ మోసే పరిస్థితి, అప్పుడప్పుడు మన పరిస్థితి కూడా అదే. అంత గొప్పలతో పోల్చుకోగలేం, కానీ ఇది ఎక్కడో మనం కూడా మన జీవులు తగ్గులుతా ఉంది చెప్తాంటి. ఇప్పుడు దేవుడు మోషేని ఒకరోజు పిలిచాడు. మోషే, మోషే అన్నాడు. ఎప్పుడైతే మోషే అక్కడికి వచ్చాడో, మోషే చూస్తే ఆశ్చర్యకరంగా ఒక పొద మండుతూ ఉన్నది. అది ఆశ్చర్యం ఏంటంటే పొద మండుతుంది కానీ కాలి బూడిదైపోవాలి. ఎందుకంటే అది దేవుడు ఒక అగ్ని. ఈ రాత్రి మీకు చెప్తున్నా, దేవుడు ఒక అగ్ని కానీ మీ లోపలికి వస్తే, మీ మీదకి వస్తే, మీ హృదయంలో కానీ వస్తే మీరు మండుతారు, అయితే కాలి బూడిదైపోరు. మీరు మండుతారు, మీలో ఉన్న చెత్త కాలిపోతుంది, మీలో ఉన్న లోకం కాలిపోతుంది, మీలో ఉన్న వ్యర్థం కాలిపోతుంది, మీలో ఉన్న పాపం కాలిపోతుంది, మీలో ఉన్న చెడు కాలిపోతుంది, మీలో ఉన్న చెత్త దరిద్రం మొత్తం కాలిపోతే మీరు మాత్రం మండుతానే ఉంటారు. వాక్యంలో, విశ్వాసంలో, ప్రార్థనలో, కృపలో, శక్తిలో, బలములో, దీవెలో, ఆశీర్వాదంలో, ప్రజల్లో మండుతానే ఉంటారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మోషే లోపల ఉన్న చెత్త మొత్తం బయటికి పోవాలా, మోషే దేవుడికి లోపడాలా, మోషే దేవుడికి కట్టుబడాలా, ఆయన స్వరం దేవుడు ఇలా చేసుకుంటామన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమెను చెప్పగలం ఎవరన్నా? సంతోషంగా చెప్పగలం ఎవరన్నా? గట్టిగా చెప్పగలం ఎవరన్నా? హృదయంగా చెప్పగలమా? అయితే ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటాడంటే, మోషే ఉన్న ఆలోచన మొత్తం బయటికి పోవాలా, మోషేలో ఉన్న చెత్త మొత్తం బయటికి పోవాలా, మోషే లోపలికి దేవుడు దిగి రావాలని కోరుకుంటామన్నాడు. ఎక్కడ సరిపడలే నాకు. మోషే లోపలికి ఎవరు రావాలి? దేవుడు రావాలి. దేవుడు ఎలా రావాలి కోరుకోవడం తెలుసా? అగ్ని స్తంభముగా. అగ్ని స్తంభముగా. మీరు గమనిస్తే కొద్దిసేపు దేవుడు నిర్గమకాండంలో మోషేతో మాట్లాడిన తర్వాత, మోషే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ పొద ఇంకా మండటల్లా. ఏమైంది? పొద మండటల్లా. ఇప్పుడు దేవుడు పొదలో లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి? గట్టిగా చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఆ పొదలాగే ఉన్నది. ఇప్పుడు పొదలాగే ఉన్నది. పొదలో అగ్ని మాత్రం లేదు. ఆ అగ్ని మోషే లోపలికి వచ్చింది. ఇప్పుడు మోషే మండుతున్నాడు. మోషే ఒక్కడే మండలేదు. మోషే మండుతూ 20 లక్షల మంది ప్రజలు మండించాడు. ఐగుప్తు నుంచి కనానాకి నడిపించాడు. నేను అంటున్నా, ఈ రోజు అదే మంట నీ లోపలికి వస్తే, అదే అగ్ని లోపలికి వస్తే, అదే మహిమ లోపలికి వస్తే, అదే దేవుని లోపలికి వస్తే, మోషే ఇంట్లో కూర్చోాలా, పౌలు ఇంట్లో కూర్చోాలా, పేతురు ఇంట్లో కూర్చోాలా. ఈ రాత్రి నువ్వు కూడా ఇంట్లో కూర్చోలేవు. దేవుడు పనిలో బిజీగా ఉంటావు, వాక్యంలో బిజీగా ఉంటావు, వర్తమానంలో బిజీగా ఉంటావు, ఆత్మల సంపాదనలో బిజీగా ఉంటావు. ఏమో సరిపోవట్లేదు నాకు ఈ రాత్రి, సరిపోవట్లేదు ఇంకా నాకు. ఒక్క మోషేని దేవుడు బయటికి పిలిస్తే దేవుడు 20 లక్షల మంది ప్రజలను బయటకు తెచ్చాడు. ఒక్క పౌల్ని దేవుడు బయటికి పిలిస్తే కొత్త నిబంధనలు 14 పుస్తకాలు రాశాడు. అదే దేవుడు నిన్ను పిలిస్తే
అదే దేవుడు నీ లోపల దిగి వస్తే, అదే మంట నీలో ఉంటే, అదే సువార్త నీలో ఉండాలి కదా. మాట చెప్పొచ్చా? ఈయన నేను మండించాలనుకుంటే ముందు నేను మండాలి, అంతేనా? ఈ కాలం వర్తమానం వచ్చేది, నేను ఆయనకి 1000 రూపాయలు ఇవ్వాలంటే ముందు 1000 నేను సంపాదించాలి. మేడగదిలో 120 మంది సంపాదించింది అదే. ఏం సంపాదించారు? ఎలా సంపాదించారు? వినబడలేదండి. మీరేమనుకున్నారో చెప్పండి, ఎలా సంపాదించారు? అక్కడ 120 మంది ఒక్కటి ఆలోచనకు వచ్చాక ఆత్మ వారి మధ్యలోకి వచ్చింది. ఈరోజు సంఘం అంతా చర్చకు వస్తున్నాం కానీ ఆత్మ మాత్రం ఒక్కట్లేదు. ఊరంతా ఒకే వర్తమానం నమ్ముతున్నాం కానీ ఒకే రకంగా లేవు, అంతేనా? ప్రపంచమంతా ఒకే వర్తమానం నమ్ముతున్నాం కానీ ఒకే రకంగా లేవు. ఏంటి కారణం అంటే దేవుడు మన మధ్యలోకి పరిశుద్ధాత్మ పంపించకపోవడానికి కారణం అది. కాబట్టి రాత్రి మీకు మాట చెప్తున్నా, ఎక్కడ ఐక్యత ఉన్నదో, ఎక్కడ వాక్యం ఉన్నదో, ఎక్కడ సత్యం ఉన్నదో, ఎక్కడ పరిశుద్ధాత్మ నాయకత్వం ఉన్నదో అక్కడ మొత్తం ఒక్కటిగా ఉంటాము. పరిశుద్ధాత్మ నాయకత్వం దేని కొరకంటే ఒకే రకమైన పరిశీలన అనేది పోగు చేసేదిగా ఉంటుంది. లోకస్తులను పోగు చేయదండి, వాక్యం కింద నడిచేవారు అనేది పోగు చేస్తుంది. వాక్యం కింద నడిచేవారు అనేది బయట తీసుకుని వస్తుంది, అది ఆకర్షిస్తూ ఉంటుంది. ఇంకొక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే దేవుడు తన పిల్లల దగ్గరికి వచ్చి ఆయనే తన పిల్లల్ని బయటికి లాగుతూ ఉంటాడు. నిన్న మనం చదువుకున్నాం, మోషేని బయటికి పిలిచింది ఎవరు? పేతుని బయటికి పిలిచింది ఎవరు? నతాల్ని బయటికి పిలిచింది ఎవరు? పౌల్ని బయటికి పిలిచింది ఎవరు? సమరస్థిని బయటికి పిలిచింది ఎవరు? అబ్రహాన్ని బయటికి పిలిచింది ఎవరు? ఇర్మియాని బయటికి పిలిచింది ఎవరు? దావీదుని బయటికి పిలిచింది ఎవరు? కరెక్ట్ గా మాట్లాడితే ఈ రాత్రి కూడా దేవుడు ఈ గుడారం కింద అదే పని చేస్తున్నాడు, ఈ ఊర్లో అదే పని చేస్తున్నాడు, ఈ రాత్రి అదే పని చేస్తున్నాడు. ఒక మాట అడుగుతానండి, ధైర్యంగా సమాధానం చెప్పండి, తెలిసిన వాళ్ళు మాత్రమే చెప్పండి. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? ఇంగ్లీష్లో చర్చ్ అంటాం, తెలుగులో సంఘం అంటున్నాం. ఏంటి చర్చ్ అంటే? అర్థం ఏంటంటే బయటికి పిలవబోతారు. ఏంటది? ఇప్పుడు మనం సంఘం అని చెప్పుకుంటా, మనం బయటికి పిలవబడ్డామని చెప్పుకుంటా బయట సంగతులు మొత్తం చేస్తే నువ్వు పిలవబడ్డా. మనకు అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. వారందరూ ఐగుప్తులోంచి బయటికి వచ్చారు, అయితే వారిలోంచి ఐగుప్తు బయటికి రాల. ఏంటి సమస్య? ఐగుప్తు నుంచి వచ్చారు కానీ వారిలోంచి ఐగుప్తు బయటికి రాల. ఇక ప్రయోజనం ఏంటి? వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు కానీ అందరు కనాను వచ్చారా? రాలా. ఎంతమంది వచ్చారు? 2 వచ్చారు. రహస్యం చెప్పొచ్చా? ఆ 2 కోసం దేవుడు 40 సంవత్సరాలు 20 లక్షల మందిని పోషించాడు. ఏంటది? ఎంతమంది కోసం? వినపడలేదు. అలాగే దేవుడు ఈ రాత్రి ఊరిని కూడా పోషిస్తున్నాడు. ఒకడున్నాడు తెలియదు, 2 ఉన్నాడు తెలియదు, ఎంతమంది తెలియదు. వాళ్ళ కొరకు దేవుడు ఇంత వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. ఐగుప్తు నుంచి కనాను వరకు ఆ బండవాన్ని వెంబడించింది 2 కోసం. ఐగుప్తు నుంచి కనాను వరకు దేవుడు పొరిళ్ళు కనిపించాడు, మన్నా కురిపించాడు, బండను కొట్టాడు, నీళ్లు ఇచ్చాడు, ఎర్రసముద్రం తెరిచాడు, యోర్దాను తెరిచాడు, ఎరుకో కూర్చాడు, అన్ని చేశాడు. ఇన్ని పనులు దేనికోసం? 2 కోసం. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించండి, ప్రతి చోట 2 ఎప్పుడు కూడా తొలగిపోలా, తప్పిపోలా. మిగతా అందరూ తొలగిపోతారు, తప్పిపోతున్నారు. అంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డ వారు ఎవరో తెలుసా? సిద్ధపడ్డవారు. సిద్ధపడ్డవారు. ఈ రాత్రి అదే మన వర్తమానం కూడా ఉన్నది. సిద్ధపడటం ఎలాగా? వాక్యానుసారంగా నువ్వు సిద్ధపరచం ఎలాగా? బైబిల్ అంటా ఉన్నది, ప్రకటన 19:8, ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మములు అయిన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏ క్రియలు? నా క్రియలు కాదు, నీ క్రియలు కాదు, నీతి క్రియలు. ఈ రాత్రి మనకు కావాల్సింది ఏ క్రియలు? నేను మంచోడని చూపించుకునే క్రియలు కాదండి. అందరి ముందు మంచోడు అని చెప్పించుకోవడం కోసం మనం చేసే పనులు కాదండి. నీ కార్యక్రమాలు నిన్ను కాపాడవు, నీ సేవా కార్యక్రమాలు నిన్ను కాపాడవు. నిన్ను కాపాడవల్ల ఒక్కటే, వాక్యానుసారమైన జీవితం, దేవుడికి లోబడే జీవితం, దేవుడికి కట్టుబడిన జీవితం, దేవుడి చిత్తానుసారంగా అడుగులు ముందుకేసే జీవితము నువ్వు ఎప్పుడైతే కలిగి ఉన్నావో నువ్వు దాన్ని బట్టి దీవించబడతావు. అంతేనే కాదా? వచ్చిన మాట జ్ఞాపం చేయండి.
ఇప్పుడు మనకంతా ఒక సీజన్ నడుస్తూ ఉన్నది. ఏం సీజన్ అండి ఇది? గట్టిగా చెప్పండి. ఏం సీజను? క్రిస్మస్ సీజన్లో షాపులన్నీ బిజీగా ఉంటాయి ఉండవా? ఎందుకని? వినపడలేదండి. ఇప్పుడు బట్టలు ఎవరు కొంటారని ఉద్దేశం? క్రైస్తవులు కొంటారనేగా, అంతేనా? అంటే ఇప్పుడు వాళ్ళ వ్యాపారంలో పెట్టుబడి పెట్టేది మొత్తం ఎవరి కోసం? క్రైస్తవులు కొంటారు. వీళ్ళకి ఎంత చెప్పినా డిసెంబర్లో 25 క్రిస్మస్ కాదని అర్థం కాదు, కానీ వీళ్ళు వచ్చి బట్టలు కొంటారు. నమ్మకం కదా వాళ్ళకి? పాపమో కదా? పాపడే పర్లేదు, ఎలాగ చెప్తాను నేను. నిజం చెప్పాలి కదా, మీకు ఎవడో ఒకడు రావాలి, నిజం చెప్పాలా. బైబిల్ చదివారా? మేము బైబిల్ చదివే వాళ్ళు కుడిచే తీసుకొస్తే పైకెత్తాను ఒకసారి. బైబిల్ ఒక్కసారన్న ప్రకటన గ్రంథం నుంచి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివే అన్నవాళ్ళు చేయొత్తాను ఒకసారి. అందరూ వద్దు, చదివిన వాళ్ళు చేయొత్తండి. ఒక 5 సార్లు చదివే అన్నవాళ్ళు చేయొత్తండి. ఒక 5 సార్లు, ఒక 10 సార్లు. ఒక చేయ కనిపిస్తుంది నాకు. సరే నేను చేయొచ్చుదా 17 సార్లు. ఎందుకని ఈ మాట అన్నాడు? గొప్ప కోసం కాదు, ఒక మాట మీకు చెప్పడానికి. బైబిల్లో ఎక్కడ నాకు డిసెంబర్ 25 కనబడలా. అది చెప్పడానికి చెప్పాను కానీ ఎన్నిసార్లు చదివాని చెప్పుకోవడానికి కాదు. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, బైబిల్ అంటుంది, ప్రకటన గ్రంథం 22 అధ్యాయంలో ఒక మాట ఉన్నది. ఈ గ్రంథం ముందున్న ప్రవచన వాక్యములకి ఏది కలపొద్దు, ఏది తీసేయద్దు, ఏమి కలపొద్దు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు ఉత్సవములను, పండగలను, దినములను, మాసములను ఆచరిస్తున్నాను, మిమ్మల్ని గురించి నేను పడిన శ్రమ అంతా వ్యర్థమైపోని భయపడుతున్నాను అంటే మనం ఏం చేస్తున్నామంటే, పరిశుద్ధాత్మ రాయని దాన్ని రాశాడన్నట్టుగా మనం చేస్తున్నాం. నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అంటే లోకరీతి పండగలు నువ్వు చేయొద్దు. అదే అపోస్తలుడైన పౌలు ఇంకో పండగ చేద్దాం అన్నాడు. జ్ఞాపకం ఉన్నదా మీకు? కొరింథీయుల్లో సత్యముతోనూ నిష్కాపట్యముతోనూ పండగ ఆచరిద్దాం రండి అన్న. నిజమైన పండగ దేంతో చేయాలి? మనం మన హృదయాల్లో ఏ కపటము లేకుండా సత్యముతో, అంటే వాక్యముతో కలిపి పండగ చేయాలి. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తున్నది అది. అయితే ఈరోజు మన పండగ లోకస్తుల పండగ ఎలాగ తయారైందంటే, అది క్రీస్తుకు సంబంధించిందైనా పండగ లోకస్తులు చేసేదికి తయారైంది. కారణం ఏంటంటే, కొత్త బట్టలు కొనుక్కోవటమే పండుగల ముఖ్య ఉద్దేశం. అవునా? రెండోది ఏంటి? గట్టిగా చెప్పండి. పిండి వంటలు, తర్వాత చర్చికి రంగులేయటాలు, ఇళ్ళకి రంగులేయటాలు, చెత్తంతా బయటపడేయటాలు. ఏ చెత్త బయటపడేయాలి? ఇంట్లోదా ఒంట్లోదా? ఇంట్లో ఎంత పడేస్తే మళ్ళా వస్తూ ఉండదు. కానీ ఒంట్లోది మాత్రం మనం పడేయట్లా. ఒంట్లో పడేయాలంటే బయటికి వాక్యం కావాలా, ప్రార్థన కావాలా, నిజమైన దేవుని సంఘం కావాలా, నిజంగా పిలువబడిన సేవకుడు కావాలా, వాక్యాంశాన్ని నడిపించే బోధ మనకు అవసరమైన ఆ బోధ అపోస్తలుల బోధ. అంతేనా? ఒకవేళ దేవుడు రాయాలనుకుంటే బైబిల్లో డిసెంబర్ 25 యేసుక్రీస్తు బర్త్డే చేయండి అంటే చేయం అందరం. మరి ఆయన చెప్పలేదు కదా, ఇప్పుడేం చేద్దాం? వినపడలేదు అంటే మన క్రిస్మస్ లేదా? వినపడలేదు. క్రిస్మస్ లేదంటే తప్పు, డిసెంబర్ 25 అంటే తప్పు. క్రిస్మస్ లేదంటే తప్పు. ఎందుకంటే క్రీస్తు పుట్టుకుండాలా, క్రీస్తు మరణం ఉండాలా, రెండు ఉండాలా. అయితే దేవుడే డేట్ రాయించినప్పుడు నీకు నాకు ఎందుకు శ్రమ అంటుంది? ఆయన ఏం చెప్పాడు అది మనం చేసుకుపోదాం. ఇప్పుడు బైబిల్లో రాసినవి చాలా మనం చేయలేకపోతున్నాం, ఇక రాయనివి మనకెందుకండి? ఆయన చెప్పినవి చేయడానికి మనకి కష్టమైపోతుంది, చెప్పని మనకెందుకు? అంతేనా? ఇలా మాట్లాడుకుందాం. దేవుడు ఒకవేళ వద్దు అని చెప్తే ఆ పని మనం చేయొచ్చా? దేవుడు చెప్పింది వద్దు అన్నాక మనం చేస్తే ఇప్పుడు మనం దీవించబడతామా? గట్టిగా చెప్పొచ్చు. రెండు సంగతులు. దేవుడు వద్దు నువ్వు చేయడానికి లేదు. మీకు బాగా అర్థమవడం కోసం ఒక మాట చెప్తా. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇలాగంటున్నాడు, ఇదిగో నేను మనిషి కుమారుడిగా దేవుని కుమారుడికి ముందుకు వచ్చున్నాను. మీరు నన్ను కొడుతున్నారు, నన్ను తిడుతున్నారు, నన్ను దూషిస్తున్నారు. నా పట్ల మీరు ఎన్ని చేసినా నేను మిమ్మల్ని క్షమిస్తా. అయితే నేను వెళ్ళిపోయిన తర్వాత చెప్పండి, నేను మీ మధ్యకు పరిశుద్ధాత్మ పంపుదును. పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా ఒక్క మాట మాట్లాడినా ఈ యుగంలో కానీ రాబోయే యుగంలో కానీ మీకు ఎన్నటికీ పాప క్షమాపణ ఉండదు. అంతేనా? అంటే పరలోక రాజ్యం వెళ్ళాలంటే మన పాపాలు క్షమించబడాలి. అందుకే దేవుడిచ్చే రక్షణ మార్గం బాప్తిజం. మన పాపాలు క్షమించబడి దేవుని రాజ్యానికి వెళ్తాం.
అయితే ఆయన ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా పాప క్షమాపణ లేదు. నిజమేనా కదా? అవును చేయత్తం చాలు. రైట్. ఇప్పుడు ఈ బైబిల్ రాసింది ఎవరో చెప్పండి నాకు. బైబిల్ రాసింది ఎవరు? మనుషులా, దేవుడు ఒక ఆత్మ? పరిశుద్ధాత్మ. 44 మంది రాశారు, 66 పుస్తకాలు అయితే రాసింది ఒక్కటే ఆత్మ, ఆ ఆత్మ పరిశుద్ధాత్మ. కాబట్టి బైబిల్లో ఒక్క మాట కూడా నువ్వు దాటిపోవటానికి వీల్లేదు. ఒక్క మాట నువ్వు దాటిపోయినా నువ్వు చేసిన భక్తి మొత్తం వృధా అయిపోతుంది, నువ్వు చేసిన భక్తి అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి ఈ రోజు నీ సిద్ధపాటు బయట కాదు, లోపల కావాలి. వాక్యానుసారమైన సిద్ధపాటును లోపల కలిగి ఉండాలి. ఈ బయట అలవాట్లు మనకు అన్ని వచ్చేసినాయండి. నిజమేనా కదా? ఈ రోజు చూడండి, ప్రతి ఒక్కరూ మనం ఇంట్లో షాప్కి వెళ్ళినప్పుడు, బట్టల షాప్కి వెళ్ళినప్పుడు వస్త్రాలు కొనేటప్పుడు మనకి నచ్చిన వస్త్రాలు కొంటల్లా. నిజమేనా కదా? ఎవరు నచ్చింది కొంటున్నాం? అందరికి నచ్చాలి, అంతేనా? ఇప్పుడు వస్త్రాలు ఏమైనా స్టేటస్ సింబల్, గౌరవమైనది. నేను అందరి ముందు బాగా కనబడాలి, అందుకని నాకు వస్త్రాలు, అంతేనా కదా? కోపడకండి, ఇక్కడ ఎవ్వరు నా మీద కోపడకండి. కోపడని మాటిస్తారా? కోపడతారా? కోపడ్డా కూడా చెప్తాను నేను. అడుగుతానమ్మా ఒక మాట చెప్పండి. బంగారం ఎందుకు పెట్టుకుంటున్నాం? మన కోసం పెట్టుకున్నాం అసలుకి? కానే కాదు. మరి ఎవరి కోసం? అంటే మనం ఎవరి కోసం బతుకుతున్నాం ఇప్పుడు? ఏం కోపం వచ్చింది లేదు? ఒకళ్ళు ఆమెను చెప్పలేదు, చూసారు? ఇప్పుడు మీరు చెప్పపోయి నేను చెప్పే ఆపను. ఎందుకని ఈ మాటలు అంటానంటే, నీ సిద్ధపాటు ఎవరి కోసం? నిజమా కదా? మాకు కొంచెం స్త్రీలు నా మీద కోపడం, మాకు దగ్గర ఉన్నారు కదా, ఎక్కువ మంది ఉన్నారు కదా, మీ గురించి మాట్లాడదు కొద్ది విషయాలు. కోపం వస్తుంది. అయితే సంఘము స్త్రీకి సాదృశ్యం. అందుకని ఈ మాటలు మీకు చెప్తున్నా, మిమ్మల్ని విమర్శించాలని కాదు, దయచేసి అనుకోకండి. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మనం ఏ వస్త్రాలు ఉంటామమ్మా? చెప్పండి అమ్మా కొంచెం. పొద్దున్న సాయంకాలం దాకా ఏ వస్త్రాలు ఉంటారు? అందరూ చీరలా కడుతున్నారా? చెప్పండి, నిజాలు చెప్పండి అమ్మా. వినపడలేదు. ఈ పండక్కి భర్త చీర కొనకపోతే ఒప్పుకుంటారా? కానీ మీరు ఇంట్లో ఉండేది మాత్రం అది. ఈరోజు సంఘం కూడా అంతే ఉన్నది. సంఘం కూడా అంతే ఉన్నది. పరలోకం కావాలంటారు, దాని తగ్గట్టే మాత్రం ఉండరు. కోపడకండి. బీరువాళ్ళు పెట్టిన చీరలు ఎన్ని ఉన్నాయి, కట్టినవి ఎన్ని ఉన్నాయి, రంగులు కూడా మర్చిపోయారు. అదే భర్త పండగకి నైటీలు కొంటామంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. చీర కొను, తర్వాత కూడా కొని కావాలంటే. కోపడకండి. ఇప్పుడు చెప్తాను మీకు మర్మం ఏంటో. ప్రతి భార్య ఎవరి కొరకు రెడీ అవ్వాలి, కానీ మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి రెడీ అవుతున్నామే ఎవరి కోసం? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నీ భర్త సాయంత్రం ఇంటికి వచ్చేపాడు గొమ్మలను రెడీ అయి ఉంటూ నిజమైన భార్య అవుతావు. నువ్వు అప్పుడు దాకా ఎలా ఉన్నావు తెలియదు, కానీ భర్త వచ్చేప్పుడు రెడీ అయ్యి ఇంట్లో గొమ్మలు ఎదురు కూర్చొని ఉండాలా. నిజంగా నీ భర్తను కానీ ప్రేమించినట్లయితే. ఆమెలు రావు ఎక్కడి నుంచి? అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. చూడండి, పురుషులు మొత్తం ఆమెలు చెబుతున్నారు, అంటే వాళ్ళకి కావాలనే కాదు. అంటే సిద్ధపాటు ఎలాగంటే, ఈరోజు రాబోయే పురుషుడు ఎవడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు భార్య ఎవరంటే సంఘమై ఉన్నది. ఆయన వచ్చేసరికి సంఘము రెడీ అయి ఉండాలా. నువ్వు నైటీల్లో ఉండటానికి వీల్లేదు, నీ ఇష్టానుసారంగా ఉండటానికి వీల్లేదు. నీ వస్త్రములు రెడీ అవ్వవలసి ఉన్నాయి, నీతి వస్త్రములు రెడీ అవ్వవలసి ఉన్నాయి. నీ వస్త్రములు ఇప్పుడు క్రియలై ఉన్నాయి, ఆ క్రియలు పరిశుద్ధుల క్రియలై ఉన్నాయి, నీతి క్రియలు. ఎలాగంటే అలాగ ఉండటానికి వీల్లేదు. నిజమేనా? కొద్దిమంది స్త్రీలు అంటారు, చర్చికి రారు. ఏంటంటే పాస్టర్ గారు, మా ఇంట్లో టీవీ పెట్టుకొని చూస్తాం పాస్టర్ గారు. ఆదివారం టీవీలో పెద్ద పాస్టర్ గారు, హైదరాబాద్ పాస్టర్ గారు, వేరే జిల్లా పాస్టర్ గారు, వేరే దేశ పాస్టర్ గారు పెట్టుకొని ఉంటాం. మంచిది, మంచిది, వెరీ గుడ్. ఒకరోజు ఇట్లాగా టీవీ చూసే ఒక ఆమె తీర్పు దినమున, లేదంటే ఎత్తబాటు దినమున, రాకటి దినమున పరలోకంలోకి అడుగు పెట్టబోతా ఉండదాం. ఇట్టగా అక్కడ గుమ్మం దగ్గర రాపారు. ఆగమ్మ, ఎక్కడికి వెళ్తామంటే పరలోకానికి వెళ్తున్నా అన్నది. ఎందుకు వెళ్తున్నావు అని. నేను భక్తురాలి, మామూలు భక్తురాలని కాదు, మా చర్చి మొత్తం నాకన్నా గొప్ప భక్తులు ఎవరు లేరు అన్నది. ప్రైజ్ లార్డ్. మంచిదే కదా? అయితే ఆయన ఏమన్నారంటే, అమ్మ నువ్వు ఆదివారం చర్చికి వెళ్ళావా? ఆమె ఏమన్నది, నేను ఇంట్లో టీవీలో చూశానయ్యా, ప్రసంగం విన్నాను. బుధవారం చర్చికి వెళ్ళావా? లేదయ్యా, ఇంట్లో కూర్చొని టీవీలో చూశాను. శుక్రవారం ఉపాస ప్రార్థనకి వెళ్ళావా? లేదయ్యా, ఇంట్లో కూర్చొని టీవీలో చూశాను.
శనివారం ఆల్నైట్ ప్రార్థనకి వెళ్ళావా? లేదా ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తానన్నది. అమ్మ మరి పరలోకి మాత్రం రావటం ఎందుకు? ఇంట్లో కూర్చొని టీవీలో చూడరాదా? అన్నీ మొబైల్లోనే, చర్చికి రాము. అంతేనా కాదా? నా మాట అర్థమవుతున్నాయా మీకు? నువ్వు చర్చికి రావలసి ఉన్నావు. దేవుడు సంఘం కట్టింది ఎందుకు? సేవకుని పెట్టింది ఎందుకు? ప్రతిసారి బలిపీఠం మీదకి ఒక సేవకు నడిచొస్తా ఉంటే దేవుడు ఆ గడికి కావాల్సిన తాజా అభిషేకముతో దేవుడు సేవకుడు నింపుతాడు. Amen. He will walk under the fresh anointing of the Spirit of God for that hour. ఆ గడి కొరకు నిర్ణయించబడ్డ ప్రత్యేకమైన అభిషేకంతో దేవుడు అక్కడ పంపిస్తాడు. నువ్వు అభిషేకం పోగొట్టుకుంటున్నావు ఇంట్లో ఉండి. నీ కొరకు దేవుడు యొక్క వాక్యాన్ని పోగొట్టుకుంటున్నావు, దేవుడు యొక్క ఆత్మను పోగొట్టుకుంటున్నావు, ఆయన యొక్క ప్రభావం పోగొట్టుకుంటున్నావు. కాబట్టి ఈ దినం నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది, సిద్ధపాటు కలిగి ఉండాల్సిన తెలుసా? ఆదివారం పనులని పక్కన పెట్టు, ప్రార్థన ఉంటే పనులని పక్కన పెట్టు, సువార్త ఉంటే పనులని పక్కన పెట్టు. ఆయన వాక్యం కావాలా, ఆయన రాజ్యం కావాలా, దేవుని చిత్తంలో ఉండాలా, పనులు మొత్తం పక్కన జరు. ప్రభువా, నేను మొదట నీ పని చేస్తా, నువ్వు నా పని చేయి ప్రభువా. బాగుంటుందా లేదా? బాగుంటుందా లేదా? ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క కృపను బట్టి ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నా. నేను ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాను. శివాలయం గుడిలో పూజారిగా ఉన్న గతంలో. ఇప్పుడు కూడా గుంటూరులో మాకు శివాలయం ఉన్నది. మా అమ్మ దానిలో ఇప్పటికీ పూజారిగానే ఉన్నది. ఇంకా మారలేదు. ప్రభు ఎప్పటికప్పుడుగానే మారుస్తాడని నమ్ముతా ఉన్నా. ఏమా అయితే అక్కడ ఉంటూ దాని లోపల నుంచి నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తాం, ఒక మంచి పొజిషన్కి వెళ్తాం, లక్షల్లో సంపాదన చేస్తా, ఓన్ స్టూడియో పెట్టుకొని ఒక 12 బ్రాంచ్లు పెట్టుకొని చాలా మంచిగా నడుస్తా ఉన్నా. అయితే దేవుడు వచ్చి నువ్వు నా సేవ చేయని పిలిస్తే అసలు దేవుడు ఎవరో తెలియదు. ముందు నాకు యేసుక్రీస్తు అంటే పడదు, క్రైస్తవులు అంటే పడదు, క్రిస్టియానిటీ అంటే పడదు. ఆ స్థితిలో దేవుడు వచ్చి నువ్వు సేవ చేయమంటే నేను చాలా భయపడ్డా. ముందు ఏంటి నా భయం అంటే, క్రైస్తవులు అందరి ఇళ్లలో చిన్నప్పటి నుంచి బైబిల్ ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి బైబిల్ మొత్తం చదివేసి ఉంటారు, మొత్తం వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. బైబిల్ మొత్తం నవిలి మింగేసి తాగేసి వాళ్ళు నరనరాలు జీర్ణం వైపు రక్తంలో తెలిసిపోయి ఉంటుంది బైబిల్ అనుకునేవాడిని నేను. ఈ రాత్రికి అది అర్థమైంది బైబిల్ చదవరని. ఈ రాత్రికి అది అర్థమైంది నాకు బైబిల్ చదవరని. అందుకే నేనేం చేశానంటే భయపడి ఎక్కువ చదివేవాడిని. వాళ్ళకి చెప్పాలంటే దేవుని ఎంత చదవాలా, ఎంత జ్ఞానం దేవుడు నాకు ఇస్తే ఎంత నేను చెప్పగలుగుతా అని చెప్పి మరీ ఎక్కువ చదివేవాడిని. ఎలా చదివేవాడిని అంటే ఉదయం 8 గంటల నుంచి మోకాళ్ళ మీద ఉంటే సాయంకాలం 3 గంటల దాకా మోకాళ్ళ మీద ఉండేవాడిని. 7 గంటలు నా లెక్క మోకాళ్ళ మీద ఉంటాం. అలా బైబిల్ 2సారి 3సారి 4సారి 5సారి 6సారి 5 సార్లు బైబిల్ మోకాళ్ళ మీద ఉంటా. దేవుడు సహాయం చేసింది. అప్పుడు ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్నలకి నాకు సమాధానం ఇచ్చింది కూడా దేవుడే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఈ మాట చెప్తానంటే, లక్షల జీతం వదిలిపెట్టి ఎప్పుడైతే క్రీస్తు వైపు తిరిగానో నాకు బాగా దగ్గరగా ఉన్న స్నేహితుడే సుమారుగా కోట్ల రూపాయలు నాకు నష్టపరిచి నా నుంచి ఆ కంపెనీని మొత్తం ఆయన పేరు మీద తీసేసుకుంది. అయితే నేనేం నమ్మానంటే, పిలిచినవాడు దేవుడు, నన్ను పిలిచినవాడు నమ్మదగిన వాడు. నేను ఆయన వైపు తిరిగితే ఆయన నా వైపు తిరుగుతాడు. నేను అప్పుడు దాకా ఏం జీవితం జీవించానో, ఏం తప్పు చేశానో, ఏం పాపం చేశానో, ఎలా లోకంలో ఉన్నానో నాకు దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. తెలిసే అవకాశం కూడా ఎవరికి లేదు. కాబట్టి నేను అనుకున్న ప్రభు అది నీ చిత్తం కాదనుకుంటా, అందుకే నాకు ఇవ్వలేదు, పక్కన పెట్టామనుకో. కానీ తర్వాత సువార్త చేసేటప్పుడు నా పరిస్థితి ఏంటో తెలుసా? సాయంకాలం భోజనం చేయడానికి ఇంట్లో తిండి ఉండేది. వేల మందికి, లక్షల మందికి సహాయం చేసిన చేతులు లాస్ట్కి ఎటువంటి పరిస్థితి అంటే, మా సొంత కూతురికి భోజనం పెట్టడానికి లేని పరిస్థితి. మొత్తం పోయినాయి. మధ్యాహ్నం తింటే సాయంకాలం ఉండేది కాదు. అటువంటి పరిస్థితి తీసుకుని వచ్చాడు. అయినా కానీ ఒక తీర్మానం చేసుకున్నాం, ప్రభా నేను నీ పని చేస్తాను, నా కుటుంబం నాకేం కావాలో నువ్వు చూసుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. అయితే నేను ఒక మాట చెప్తాను, నువ్వు క్రీస్తుని నమ్మితే కష్టాలు రావు అని ఎవడని చెప్తే అది పచ్చి అబద్ధం. అది క్రీస్తుని నమ్మితే నీకు సమస్యలు రావని ఎవడ చెప్పాడు, అసలు నమ్మకాడే పెద్ద దొంగ. క్రీస్తు దగ్గరికి వస్తే అన్ని పోతే అని చెప్తాడు, చూసాడు. నమ్మనే నమ్మద్దు. ఏవి పోవు, అన్నీ అలానే ఉంటాయి. కానీ ఒక తేడా ఉన్నది. ఏంటి ఆ తేడా అంటే, సమస్యలు అలాగే ఉన్నాయి, ఇబ్బందులు అలాగే ఉన్నాయి, శోధనలు అలాగే ఉన్నాయి, బాధలన్నీ అలాగే ఉన్నాయి. అయితే క్రీస్తు నీ పక్షమున ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు నీ పక్షం ఉన్నాడు. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న సంఘటన నాకు జ్ఞాపకం వస్తున్నది. ఒకరోజు ఒక స్త్రీ ఒంటరిగా నడుస్తూ ఉన్నది. నడుస్తూ ఉంటే
ఆమె యేసు ప్రభా నాకు తోడుగా నడుస్తూ ఉన్నది. ఇసుక ప్రాంతం అది. నడుస్తూ ఉన్నప్పుడు సడన్గా దేవుడు పక్కన కనిపించాడు. ప్రభా నువ్వు నాతో పాటు ఇప్పుడు దాకా ఉన్నావు, ఒక్కదానే ఉన్నాను, నా తోడుకు వచ్చావు కదా అంటే ఆయన అన్నాడు, ఒకసారి వెనక్కి చూడండి. చూస్తే ఇసుక మీద 2 పాదముద్రలు ఉన్నాయి. ఓ ప్రభా నాతో ఇందాక నుంచి తోడుగా ఉన్నావా అని. నీళ్ళ దగ్గరికి వచ్చింది. కాసేపు నడిచిన తర్వాత ఆమె నీళ్ళలో లేదు, పైకి ఎత్తబడి ఉన్నది. నీళ్ళల్లో ఆయన నడుస్తూ ఆయన పైకి ఎత్తి పెట్టుకుని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొద్దిసేపు తర్వాత ఒక ముళ్ళదారి వచ్చింది. ముళ్ళదారి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసింది. చూసిన తర్వాత ముళ్ళన్నీ రక్తంతో ఉంది. అప్పుడు ఆ మంచి అన్నది, ప్రభా నీళ్ళ దగ్గర తోడుగా ఉన్నావు, ఇసుకలో తోడుగా ఉన్నావు, ముళ్ళ దగ్గర నన్ను వదిలేసావా అంటే అని అంటాడు, ఒకసారి నీ కాళ్ళు చూసుకోరాదా. ఆమె కాళ్ళు బాగానే ఉన్నాయి. ఎవరి కాళ్ళు? నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? నువ్వు నమ్మాల్సినప్పుడు క్రీస్తుని నమ్మితే, వెంబడించాల్సినప్పుడే నువ్వు క్రీస్తుని వెంబడించినట్లయితే నీ కష్టంలో కష్టం పోలా, ముళ్ళ మార్గం పోలా, నీళ్ల మార్గం పోలా, మార్గం అలాగే ఉన్నది. అయితే క్రీస్తుని అక్కడ ఎత్తిపడతాడు. ఆ సమస్య నుంచి ఎత్తిపడతాడు. ఆ సమస్య నీకు తోడుగా ఉన్న రుజువు ఆయన నీకు ఇస్తాడు. కాబట్టి రాత్రి నీకు జ్ఞాపం చేస్తున్నా, నువ్వు సత్యం నమ్మావా, సత్యం వెంబడించావా, వాక్యానుసారంగా ఉన్నావా, దేవుడిని ఎత్తిపడతాడు. ఆ సమస్య నుంచి ఎత్తిపడతాడు. ఎందుకు నీకు ఆ సమస్య అనుమతిస్తాడంటే దేవుడికి నువ్వు ఒక సాక్షిగా ఉంటావని, ఆయన నీకు తోడుగా ఉన్నాడని నువ్వు నమ్మకం కలిగి ఉంటావని. ఒక గొప్ప సేవకుడు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తా. దేవుడు మనకి పరీక్ష అనుమతించే దేనికంటే మన విశ్వాసాన్ని ఇంకా చెక్కటానికి అన్నాడు. అంతేనా? ఒక పెన్సిల్ రాయాలంటే ఏం చేయాలి? అంతేనా? మనం కూడా అందరి దగ్గర వాడబడాలంటే చెక్కబడాలి. అయితే చెక్కేది ఏంటంటే సమస్య, శోధన, ఇబ్బంది, బాధ, కన్నీరు, వ్యాధి, ఆర్థిక ఇబ్బంది, శరీర సమస్య, నిందలు, ఇవన్నీ చెక్కాకే అప్పుడు నువ్వు షార్ప్ అవుతావు. నిజమేనా కదా? అయితే మనమేమంటాం? మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆ సమస్య రానీకు ప్రభువా అని. వస్తుంది. నైల్ నదిలో మోషేని పెట్టారా పెట్టలేదా? సమస్య రాకుండా పోయిందా? వచ్చింది. అది ఆశ్చర్యం ఏంటో తెలుసా? దేవుడు సమస్య రాకుండా ఆపడు, ఆ సమస్యను అలాగే ఉంచుతాడు. దేవుడు పరిస్థితులు కూడా మార్చడు. అయితే దేవుడు మార్చేది నీ పొజిషన్ మారుస్తాడు. అన్ని అలాగే ఉంటాయి, నీ స్థితి మారుస్తాడు ఆయన. ఏమన్ మోషే భూమి మీద పుట్టే సమయానికి ఏం పరిస్థితి? హెబ్రీలో మగపిల్లలు పుట్టకూడదు, పుడితే వాళ్ళు చంపేయాల. ఆ శాసనం ఎక్కడి నుంచి వచ్చింది? ఫరో దగ్గర నుంచి. నిజమేనా కదా? అయితే మోషే ఎవరింట్లో పెరిగాడు? అదేంటది? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? శాసనం ఏం మారలా, మోషే పోయి వాళ్ళింటో ఉన్నాడు. అది దేవుడు చేసే పని. ఆశ్చర్యం, ఆయన కృప అలాగుంటది. నువ్వు నమ్మగలిగితే ఆశ్చర్యం, దేవుడు కార్యాలు నీ జీవితంలో అలా జరుగుతాయి. ఏమి మారలా, అన్ని అలాగే ఉన్నాయి. కానీ మోషేని పెంచింది ఎవరు? మోషేని క్షేమంగా వచ్చింది ఎవరు? మోషేకి అని నేర్పించింది ఎవరు? ఏ ఫరో మోషేని చంపాలనుకున్నాడో అదే ఫరో మోషేకి రోజు భోజనం పెట్టాల్సి వచ్చింది. ఆశ్చర్యం. ఏ తల్లి విడిచిపెట్టిండదో ఆ తల్లే మళ్ళా వచ్చి మోషేని పెంచింది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నన్ను కూడా దేవుడు అలాగే పోషించాడు. ఏ సువార్తను ద్వేషించానో, ఏ సువార్తను వ్యతిరేకించానో, ఏ క్రీస్తుకు దూరంగా ఉన్నానో, ఈ రోజు ప్రతి తిండి ఆయన ఇచ్చిందే, ప్రతి ముద్ద ఆయన ఇచ్చిందే. ఇక్కడ నీకు వచ్చింది కూడా ఆయన ఇచ్చింది. దాన్ని బట్టి ఇక్కడికి వచ్చున్నావు. వేరే ఏ ఒక్కరి వల్ల కాదు, ఏ ఒక్కరి ప్రభావం వల్ల కాదు, కేవలం క్రీస్తు వల్ల మాత్రమే. నాకు తోడుగా ఉన్న దేవుడే మీకు తోడుగా ఉన్న నమ్మకం. అయితే ఒక్క మాట మీకు చెప్తా, మీ క్రియలు ఎప్పుడు దేవుడి ఎదుట యథార్థంగా ఉండాలి. ప్రతిరోజు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతిరోజు. ఈరోజు మనం ఎలాగున్నామంటే, జ్ఞాపకం చేస్తాను ఒక చిన్న సంగతి. అవునో కదా చెప్పండి. జనవరి 1 మనం చర్చికి వెళ్తామా వెళ్ళమా? వెళ్తామా లేదా? వెళ్ళి ఏమని తీర్మానం తీసుకుంటాం? ఈ సంవత్సరంలో ప్రభువా, బైబిల్ ఉంది ఒకసారి, అది ఇది బైబిలేనా? ఇది జనవరి 1 రోజు ఈ బైబిల్ చేత్తో పట్టుకొని దేవుడికి ఒక మాట ఇస్తాం. ఏంటది? ఈ సంవత్సరం ఏమేం జరిగినా కానీ ప్రభువా ఈ బైబిల్ మొత్తం చదువుతాను అంటామా అనమా? ఎన్నిసార్లు ఉంటాం? ఎన్నిసార్లు పూర్తి చేసాం? తర్వాత కొద్దిమంది ఇంకో మాట చెప్తారు, ప్రభువా ఈ సంవత్సరం నుంచి అబద్ధాలు మానేస్తాను. నువ్వు జనవరి 1 అబద్ధం చెప్పావు. ఎంతమందికి అర్థమవుతుంది? ఏం చెప్తున్నా దేవుడికి?
నేను అబద్ధం చెప్పను ప్రభువా అనేదేంటి? అది అబద్ధం. నేను అంటున్నాను, దేవుడు నిన్నేమని అడిగాడా చెప్పమని? నీ సొంతానికి తీర్మానం తీసుకోవద్దు. ప్రార్థన చేసి ప్రభువా నేను అబద్ధం చెప్పకుండా ఉండాలి, నాకు సహాయం చేయ ప్రభువా అని సహాయం చేస్తాడు. నీ ఇష్టానికి నిర్ణయాలు తీసుకోవద్దు. నీ ఇష్టానుసారికి నిర్ణయాలు తీసుకొని ప్రభువు నా చేయలేదు అనొద్దు. అంతేనా? దేవుడు నీకేదైనా చూపిస్తే, నీకేదైనా చెప్తే అది నెరవేరుస్తాడు. అంతేనా? అయితే మనం ఏమంటాం, చాలాసార్లు దేవుడు చూపించకుండా, దేవుడు చెప్పకుండా చాలా పనులు మనం చెప్తా ఉంటాం, చాలా పనులు మనం చేస్తూ ఉంటాం, చాలా తీర్మానాలు మనం చేస్తుంటాం, అవేమో జరగటల్లా. కారణం ఏంటి? నీకు తగినంత ప్రార్థన లేదు. అంతేనా? ఇలా మాట్లాడుకుందాం, కోపం తెప్పించకపోతే మళ్ళీ మీకు. రోజుకి మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం? 3 సార్లు. 3 సార్లు. నేను కూడా చెప్తా. ఉదయం టిఫిన్ చేసేటప్పుడు, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. అయిపోయిందా లేదా? అబద్ధాన్ని చెప్పింది 4 సార్లు చేస్తున్నామా? లేదు. ఈ 3 సార్లు చేసే ప్రార్థన నిజమైంది కానే కాదు. ఆ ప్రార్థనలో భక్తే ఉండదు. భోజనం ముందు పెట్టుకొని ఎవడన్నా భక్తిగా ప్రార్థన చేస్తాడా? చేయడండి. చాలా మందికి ఒక అలవాటు ఉంది, ప్రత్యేకించి సిస్టర్స్కి ఒక అలవాటు ఉన్నది. కోప్పడకండి. ఏంటి అలవాటు చెప్పనా? అన్నం కలిపేసి 2 ముద్దలు తినేశాక ఇప్పుడు గుర్తొస్తుంది. అవునా కాదా? ప్రభా క్షమించాయా, మర్చిపోయా, ప్రార్థన అప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన యథార్థత ఉండదు. నీకు చెప్తే యథార్థవంతమైన ప్రార్థన ఎలాగ ఉంటుందో. మన ఇంట్లో ఏ ఒక్కరూ తీర్చలేని సమస్య వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు చూసావా, అది యథార్థమైనది. ఏ ఒక్కరూ నువ్వు ప్రార్థన చేయమని చెప్పకుండా ఒంటరిగా నీ ఒక్కడే ఉండి చేస్తావు చూసావా, అది యథార్థమైనది. రాత్రిపూట ఇంట్లో అందరూ పడుకున్నాక నీ ఒక్కడివే కన్నీళ్లు కారుస్తూ, శబ్దం బయటికి రాకుండా లోపల మదన పడుతూ, వేదన పడుతూ, కన్నీరు కారుస్తూ నువ్వు చేస్తావు చూసా ప్రార్థన, ఆ ప్రార్థనలో యథార్థత ఉంటుంది. అంతేనా? ఈరోజు ప్రతిరోజు నీ ప్రార్థన అలాగే ఉండాలి. అంతేనా కదా? ఉన్నదా మన దగ్గర? క్రియలు ఉన్నాయా? ప్రార్థన ఉన్నదా? మన సిద్ధపాటు ఎక్కడుంది? క్రియలు లేవు, ప్రార్థన లేదు, సిద్ధపాటు ఎక్కడా? కానీ మనం ఏం చేస్తామంటే ఒక మనిషిలాగా చర్చికి వెళ్తానా వస్తున్నాం. అంతేనా కాదు? కోప్పడకండి. కొద్దిమంది స్త్రీలు ప్రతిరోజు వెళ్ళి వంట చేయాలి. ఉదయం ఎలా చేస్తారు? రోబోట్లా ఈరోజు వేయాలిగా, వండాలిగా, కానీ తప్పదు, నా బతికింతే, ఆడదానికి గుర్తకింతే కదా వంట చేస్తున్నారు. ఈరోజు చర్చి కూడా అలాగే వెళ్తాం ఆదివారం మనం. దేవుడిని అలాగే పెట్టాల. భార్యకి అది ఆమె స్థానం, అది ఆమెకి ఇచ్చిన గౌరవం. ఆమె వంటింటి మహారాణి. దేవుడు ఆమెకి ఇచ్చిన స్థానం అది. ఆ స్థానంలోకి ఎవరు రావడానికి వీల్లేదు. అది నీ స్థానం. అది నువ్వు సంతోషంగా అక్కడ ఉన్నప్పుడే కుటుంబం సంతోషంగా ఉంటుంది. అంతేనా? నిజమైన కుటుంబ యజమాని భార్యకి కావలసిన మొత్తం తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడు ఆమె నిజంగా మహారాణిలాగా ఫీల్ అవుతుంది. అయితే నేనంటాను, సంఘం మహారాణి అయితే మహారాజు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. సంఘానికి ఆయన కావాల్సిన ఇచ్చాడే ఇవ్వలేదా? వ్యక్తిగతంగా కావాల్సిన ఇచ్చాడే ఇవ్వలేదా? మరి అన్నీ ఆయన ఇచ్చినప్పుడు సంఘం అనే భార్య పరిచర్య చెయ్యాలా వద్దా? పని చెయ్యాలా వద్దా? ప్రార్థన చెయ్యాలా వద్దా? విశ్వాసం కలిగి ఉండాలా వద్దా? సువార్త చెయ్యాలా వద్దా? ఆత్మను సంపాదించాలా వద్దా? ఎక్కడ గట్టిగా రావట్లేదు. ఇప్పుడు కొంచెం గట్టిగా, కొంచెం బలంగా, కొంచెం గట్టిగా చెప్దాం. లోపల నుంచి కొంచెం లోపల తీసుకొద్దాం. ఇలా మాట్లాడుకుందాం అందరికి అర్థమయ్యే భాషలో. గొర్రెని కనాలా? గొర్రెల కాపరి గొర్రెని కనాలా? నిజంగా చెప్పండి. గొర్రెని కనాలి. ఒకవేళ గొర్రెని కనకపోతే ఆ గొర్రెనేమంటారు? అవునా? మరి సంఘంలో ఒక విశ్వాసం ఇంకొక విశ్వాసం తేకపోతే ఆ విశ్వాసం ఏమనాలి? ఇప్పుడు చెప్పరు. ఎవరు చెప్పరు? ఇందాక పరలోకం అంటే మేమే అన్నాడు, దేవుడు నాకే అన్నాడు, రక్తం నా కొరకే అన్నారు, అన్నిటికీ ఆమెను చెప్పారు, అరిచారు, కేకలు ఎత్తారు, చేతులు ఎత్తారు. ఇప్పుడు ఎత్తరు. రాత్రి నేను మిమ్మల్ని విమర్శించడానికి రాలా, మీ స్థానం మీకు తెలియజేద్దామని వచ్చి. మనము క్రైస్తవులు అనుకుంటా క్రీస్తుకు దూరంగా ఉన్నాం, పరలోక రాజ్యం పోలేం. మనం దేవుడి పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. అందుకే నేనేమంటానంటే, నువ్వు వెలగాలి అంటే, నువ్వు మండాలంటే నీ క్రియలు
పరిపూర్ణమై ఉండాల. నీ క్రియలు వాక్యానుసారమై ఉండాలా. నీ క్రియలు దేవుని చిత్తానుసారమై ఉండాలా. నీ క్రియలు విశ్వాసభరితంగా ఉండాలా. నీ క్రియలు ప్రార్థనాపూర్వకంగా ఉండాలా. ఎప్పుడైతే నీ క్రియలు అటువంటిగా నీ లోపల కనిపిస్తున్నాయో ఆ క్రియలను బట్టి అనేక మంది ఆకర్షించబడతారు, అనేక మంది నడిపించబడతారు, అనేక మంది నీ సాక్ష్యం ద్వారా దేవుడి దగ్గరికి రావలసి ఉన్నారు. ఎస్సానోనా వినబడలేదమ్మా. ఇంకో చిన్న మాట, సాక్ష్యం అంటే నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. చాలా మంది సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ దేవుడు ఏదైనా కార్యం చేసిన తర్వాత వచ్చే సాక్ష్యం చెప్పమంటే ఏమంటారు? పాస్టర్ గారు మేము రాలేం కానీ మీరే చెప్పాను. మేము రాలేము చెప్పి ఇప్పుడు అయిపోయాక కూడా ఈ కుటుంబం వాళ్ళు ఎందుకు కూడికి పెట్టారో చెప్పమంటే ఏమంటారు? మేము కాలేదు, మీరు ఏదో మీరు చెప్పండి పాస్టర్ గారు అంటారు. ఒక్కోప్పుడు మగను వచ్చిన సంగతి జ్ఞాపకం చేస్తా. బైబిల్లో ఎలిజబెత్ ఒక సహోదరు ఉన్నది, జ్ఞాపకం ఉండదాం మీకు? జకరియా భార్య బాప్తిస్మ యోహాను తల్లి. దేవుడు ఆమెకి గర్భం ఇచ్చాడు. అయితే ఆమె కొంచెం వృద్ధురాలిగా ఉన్నది. ఆమెను చూసి అందరూ ఎగతాళి చేస్తారా అని చెప్పి ఆమె గర్భవతి అన్న సంగతి ఎవరికి తెలియకుండా గర్భాన్ని దాచిపెట్టింది. దాచిపెట్టే వాళ్ళు ఏం జరిగింది తెలుసా? ఆమె గర్భంలో ఉన్న శిశువు లోపల కదలికలు లేకుండా అలాగే ఉంది. 6 నెలలు అయినా బిడ్డ లోపల కదలిక లేదు. ఎందుకని? ఏం దాచిపెట్టింది? సాక్ష్యము దాచిపెట్టినది. ఈ రాత్రి నేను హెచ్చరిస్తున్నా, మిమ్మల్ని అందరూ ప్రేమించి మీకు మాట చెప్తున్నా, ఒక హెచ్చరిక చెప్తున్నా. ఏంటంటే నీ సాక్ష్యం నువ్వు దాచిపెట్టద్దు. నీ సాక్ష్యం ప్రకటించబడాలా. ఎందుకో చెప్పనా? మత్తయ్య, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు సాక్ష్యాలు అయి ఉన్నాయి. ఆ సాక్ష్యాలు బట్టి ఈరోజు మనం ఇంతమంది ఇక్కడికి వచ్చున్నాం. ప్రపంచం మొత్తం వచ్చిన ఆ సాక్ష్యం సువార్తలు బట్టే మరి ఈ రోజు భూమి మీద నువ్వే సాక్ష్యం అయి ఉంటే నిన్ను బట్టి అనేక మంది రావాలి కదా. ఇందాక ఎందుకని చెప్పాల్సి వచ్చింది ఆ సాక్ష్యం అంటే, నా సాక్ష్యం ఎవడో ఒకటి కదిలించేదిగా ఉంటుంది. ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కరి సాక్ష్యము ఇంకొకరిని కదిలించగలదు. కాబట్టి నీ సాక్ష్యము చాలా విలువైనది. అయితే దేవుడు ఎలిజబెత్ని ప్రేమించాడు. దేవుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్న బాప్తిస్మ యోహాను ప్రేమించాడు. కాబట్టి మరీ గర్భంలో ఉండగానే దేవుడు మరియని ఎలిజబెత్ దగ్గర నడిపించి ఆమె పెదవుల్లోంచి మొట్టమొదటిగా యేసు అనే సువార్త పదం వచ్చేలాగా చేసి లోపల తల్లి గర్భంలో ఉన్న చిన్న యోహాన్ని కదిపాడు ఆయన. ఆమేన్. కాబట్టి ఈ రోజు ఎవరైనా అటువంటి స్థితిలో ఉంటే నీ సాక్ష్యం కూడా వాళ్ళని కదుపుతుంది, వాళ్ళు నడిపించగలదు, వాళ్ళు బలపరచగలదు, వాళ్ళు స్థిరపరచగలదు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా నీ సాక్ష్యం వాళ్ళు లేవనెత్తగలరు. కాబట్టి సాక్ష్యాలు ఇక్కడి నుంచి దాచొద్దు, సాక్ష్యాలు ప్రకటించబడాలి. అయితే ఇంకో మాట చెప్తా, కొద్దిమంది సాక్ష్యం చెప్పమని ఎంతసేపు చెప్తారు? వినబడలేదు. సాక్ష్యం ఎంతసేపు చెప్పాలా? సంఘంలో సాక్ష్యం వేరు. సాక్ష్యపు కూటమి పెట్టుకున్నప్పుడు తెల్లాలి చెప్పుకో. సంఘంలో 5 నిమిషాలు 3 నిమిషాలు చెప్పాలి. ఇలాంటి కూడికి పెట్టుకో, కూడికి పెట్టిన సాక్ష్యం తెల్లాలి చెప్పుకో. నీకు వినటానికి అందరూ రెడీ అయ్యారండి. ఎందుకంటే ఇది వీధిలో ప్రకటించాలి. సాక్ష్యాలు అంటే సంఘములో సాక్షార్థముగా వీధిలో ప్రతి ఒక్కరు తెలియాలి. అయితే సాక్ష్యంలో ఏముండాలి తెలుసా? దేవుడు చేసిన కార్యం మాత్రమే చెప్పాలి. మనం డైలాగులు, సంభాషణ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ముందు విభాగం, వెనక విభాగం, 24 క్రాఫ్ట్లు మొత్తం చెప్తాం మనం. అది చెప్పకల్లా దేవుణ్ణి గణపరిచేది ఏదో అది మాత్రమే చెప్పు. ఇంకొకరు కోపడం మాకండి. అయ్యా పాస్టర్ గారు, ఇక్కడ కొద్దిమంది చర్చిలో ఉంటారు, ప్రతిరోజు సాక్ష్యం చెప్తా ఉంటారు. వాళ్ళు వచ్చి ఏ రోజు జరిగిన మైక్ మాకేంటి సాక్ష్యం చెప్పాలి. వాళ్ళకి మైక్ కావాలి, సాక్ష్యం కాదు. నిజమే కదా? ఈరోజు ఏం దొరకలేదు సాక్ష్యం, ఏదో ఒకటి చెప్పాలా, మైక్ తీసుకోవాలి. ఈరోజు ఎట్లాగా పాస్టర్ గారు మైక్ ఇవ్వండి అంటాడు. ఏముందమ్మా సాక్ష్యం? నేను చెప్తాను పాస్టర్ గారు, ముందు మీరు మైక్ ఇవ్వండి. నాకు మైక్ తీసుకుంది. అయ్యా ఈరోజు నేను చర్చికి వద్దాను బయలుదేరానా, ఇంట్లో నుంచి బయటకు వచ్చానా, అడుగు పెట్టానా, 2 చెప్పులు ఒక చెప్పు కనపడలా. ప్రభువా నాకేంటి శోధన ప్రభువా, ఏదో ఒకటి చేయబురామా అన్న అంతలో చెప్పు పక్కన కనిపించింది. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించను కాక. దేవుడు ఎక్కడున్నాడు సాక్ష్యంలో? చెప్పులు ఎత్తికి పెట్టేవాడు దేవుడు కాదు. మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఏది సాక్ష్యమో, ఏది దేవుణ్ణి గణపరిచేదో అది మాత్రమే దేవుని యొక్క సాక్ష్యం అయి ఉన్నది. అటువంటి సాక్ష్యాలు కానే కాదు, జీవితాన్ని మార్చనివి సాక్ష్యాలు, మనసులు మార్చని సాక్ష్యాలు, నీ జీవితంలో ప్రతి బాధను తీసివేసిన సాక్ష్యము, నీ సమస్యను తీసివేసిన సాక్ష్యము, ఆ సాక్ష్యాలు ప్రకటించబడాలి. నువ్వు ఎప్పుడైతే యథార్థంగా దేవుడి యొక్క సాక్ష్యాన్ని ప్రకటించావో ఆ సాక్ష్యం ఇంకొకరు మార్చిందో ఆ సాక్ష్యంలో దేవుడు ఉన్నాడు.
అవునా? ఈ సాక్ష్యం మొత్తం చెప్పాక చివరిలో ఒక మాట అంటాం. సాక్ష్యం మొత్తం చెప్పి చివరిలో ఒక చిన్న మాట అంటాం. ఏంటది? వినపడలా? ఎంత సాక్ష్యం? ఒక మాట. దేవుడు నువ్వు చచ్చిపోయే స్థితిలో నిన్ను కాపాడాడు. చిన్నదా పెద్దదా? కోవిడ్లోంచి నిన్ను కాపాడాడు. నువ్వు జైల్లో పడాలా కాపాడాడు. జైల్లో ఉన్నా బయటికి తెచ్చాడు. ఏమంటున్నావు ఇప్పుడు నువ్వు? ఏంటది? చిన్న సాక్ష్యాలు చేసేవాళ్ళు ఎవరు? చిన్న దేవుళ్ళు. మరి నా దేవుడు మరి ఏ సాక్ష్యం ఇస్తాడు నీకు? నీ సాక్ష్యం కొరకు నా దేవుడిని చిన్న చేసి నేను ఒప్పుకోను. నా దేవుడు రోషం కలిగిన దేవుడు. జాగ్రత్త. నా దేవుడు రోషం కలిగిన దేవుడు. దేవుడిని చిన్నది చేయదు. దేవుడు ఎప్పుడు ఘనమైన వాడే. నా జీవితంలో దేవుడు చేసి సాక్ష్యాన్ని జీవించను కాక అని చెప్పు. అది చిన్నదో పెద్దదో సంఘం నిర్ణయిస్తుంది. నీ జీవితంలో దేవుడు ఏం చేస్తే అది ఘనమైనదే, అది ఉన్నతమైనదే. ఆవిడ రాత్రి మళ్ళా మీ జ్ఞాపకం చేస్తున్నా. లోకములో ఉన్న ప్రజల మెప్పు కొరకు ఎప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పొద్దు. సంఘముల మెప్పు కొరకు నువ్వు సాక్ష్యం చెప్పొద్దు. అందరూ నన్ను మంచిగా అనుకోవాలని సాక్ష్యం చెప్పొద్దు. ఎందుకని ఇవన్నీ చెప్పారంటే అవన్నీ నీ జీవితంలో నీతి క్రియలు, వాక్యానుసారమైన క్రియలు. ఆ క్రియలు నీలో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు దీవించబడతానే ఉంటావు. నిజమేనా కదా? తర్వాత మరీ ముఖ్యమైన దానికి వస్తే, ఇప్పుడు మనము జీవిస్తున్న ఈ కాలంలో దేవుడు యొక్క రెండో రాకడకి మనం దగ్గరగా ఉన్నాం. నిజమేనా? ఎవరు చెప్పట్లేదా? మరి నిజమేనా కాదా? నేను పొరపాటు ఏం చెప్పట్లేదు కదా? అందరు రాకడ కొరకే ఉన్నావా? ఇంక దేని కొరకైనా ఉన్నావా? ఈ భూమి మీద ఉన్న ఒకే ఒక్క నిరీక్షణ యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. ఇప్పుడు ఆ రాకడలో మనం ఆయన గెలవాల. ఇప్పుడు దేని కొరకు మన సంఘానికి రావాలి? వినపడలేదండి. సంఘానికి ఎందుకు రావాలి మనం? ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడలో మనం ఆయనతో పాటు పైకి వెళ్ళాలి. అవునా? ఇప్పుడు సంఘానికి వచ్చేది దేనికి? బాప్తిజం పొందేది దేనికి? అంతేనా కదా? కానీ కోపం రాదు కదా? చాలా మంది సంఘాలకు ఎందుకు వస్తామంటే పాటలు పాడటానికి వస్తాం. ఇప్పుడు బయట అంతా చూడండి ఎలాగుందంటే, క్రిస్మస్ పాటలకి డ్యాన్స్ మాస్టర్లు తీసుకొచ్చి కొరియోగ్రఫీ పెట్టి నేర్పిస్తున్నారు. ఇది రెండో రాకడికి పనిచేస్తుందా? పనిచేయదు. అంటే నువ్వు దేనికి సిద్ధపడుతున్నావో, దేనికి సంఘానికి వస్తున్నావో నీకు తెలియాలి. అప్పుడు బాగా సిద్ధపడగలవు. ఎటువంటి సంఘానికి వెళ్ళాలో కూడా నీకు తెలియాలి. అప్పుడు బాగా సిద్ధపడగలవు. లోకరీతిగా ఉన్న సంఘాల్లో కార్యక్రమాల్లో మనం పాలి భాగస్తులు కావద్దు. ఎప్పుడు నువ్వు దేంట్లో పాలి భాగస్తుడు కావాలంటే సత్యమైన జీవం కలిగిన దేవుడి యొక్క వాక్యములను పాలి భాగస్తుడు కావాలి. ఎప్పుడైతే నువ్వు దాంట్లో భాగస్తులయ్యావో లోకం ఏం చేశాను పట్టించుకో, దాని ముఖమైన చూడవు. ఆ సంఘం ఎలా చేసింది, ఈ సంఘం అలా చేసింది. ఎలా చేస్తే నాకెందుకు? వాక్యం ఎలా చేస్తున్నది, వాక్యం ఏం చెప్తున్నది, దేవుడు ఏం చెప్పాడు, పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు, నన్ను ఎలాగ నడిపిస్తున్నాడు, అది నీ సిద్ధపాటు. ఇతరులను చూసి సిద్ధపడేది క్రైస్తవం కాదండి. వాక్యాన్ని చూసి సిద్ధపడేది క్రైస్తవం. ప్రార్థనలో సిద్ధపడేది క్రైస్తవ్యం. త్యాగంలో సిద్ధపడేది క్రైస్తవ్యం. ఈరోజు వారానికి 2 గంటల సువార్తకి మనం సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. కానీ మనం అందరికీ మాత్రం దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలని ఉందా లేదా? ఉన్నదా లేదా? ఒక మాట అడుగుతాను. నాకు వారం మొత్తంలో 2 గంటలు ఖాళీ లేదు అన్నోడు చేయొద్దని ఒకసారి. కోపడకండి నా మీద. వారం మొత్తంలో 2 గంటల సమయం లేదు భాస్కర్ అన్నోడు చేయొద్దండి. ఎవరు చదువు లేదా? సరే, మరి చెయ్యట్లేదంటే అందరికీ ఖాళీ ఉండదని అనుకుంటున్నాను. వారానికి 2 గంటలు ఈ రోజు నుంచి సువార్త కొరకు సమయాన్ని ఇస్తాను చేయొద్దండి. వారానికి 2 గంటలు దేవుడికి ఇవ్వలేకపోతున్నాం, కానీ దేవుడు మాత్రం మన అర్థం తీసుకెళ్ళిపోవాలా? ఇదా స్వార్థంగా లేదా కొంచెం? అవునా కదా? ఎస్సానున్నా చెప్పండి, అదే పోనీ. ఇప్పుడు దేవుడు మనం తీసుకెళ్ళాలా వద్దా? ఆయన మాత్రం తీసుకెళ్ళిపోవాలి, మనం మాత్రం 2 గంటలు ఇవ్వం. ఇది ఎట్లాగా? అంటే చూడండి, మనం ఎంత స్వార్థ ప్రియులుగా ఉన్నామంటే నేను అంటున్నాను, ఇది దేవుడు యొక్క ఆత్మగా నీ లోపల ఉంటే నీవే ఆత్మల కొరకు భారం కలిగి ఉంటావు. దానికి ఒక చిన్న వాక్యం ఉంది, లూకాసు వార్త 19 అనుకుంటే ఒక మాట ఉంటుంది. నశించిన దానిని వెతికి రక్షించుటయే మనిషి కుమారుని యొక్క పరిచర్య.
మరి ఇప్పుడు ఆయన యొక్క ఆత్మ నీలో ఉంటే నువ్వు ఆత్మను సంపాదిస్తావా, సంపాదించవా? మరి నేను ఆత్మ సంపాదించలేదంటే వినపడలేదు. గట్టిగా చెప్పరండి ఎవరు ఇది? ఇందాక కేకలేసి టెంట్ ఊగింది ఇలాగేలాగా. ఇప్పుడు చెప్పండి ఒకసారి. సరే, ఆదివారం అందరూ సెలవేనా కదా? ఎంతమంది సెలవు అండి ఆదివారం అంటే? నిజంగా చేతులు రావు. ఇప్పుడు ఏం చెయ్యితే ఏమంటాడు తర్వాత? చాలా తెలివైన వాళ్ళు, కాదు వాళ్ళు. నిజం చెప్పండి, ఆదివారం సెలవేనా కాదా? మరి ఆదివారం చర్చ అయిపోయాక మనకేం పని ఉంది? ఏమీ లేదు. ఇంటికి పోయి టీవీ ముందు కూర్చోవడమే పని. చిన్న ముక్క పెద్ద ముక్క వండుకొని తింటమే, అంతేనా కదా? ఏ ఊరి పోయి 2 ముక్కలు ఉంటాయి ఇవి. అయితే నేనేమంటాను, మీకు మాట చెప్తున్నా. ఈ రోజు నుంచి ఆదివారము ఇంటికి వెళ్ళండి. మీరు ఏం వండుకున్నారు మొత్తం చక్కగా తినండి. 4 గంటల నుంచి 7 గంటల దాకా సువార్త కొరకు మీ సేవకుడితో పాటు ఉంటే మేలు కదా. ఎంతమంది ఉంటారు అలాగా? చేతులు లేవాలి, ఇంకా రావాలి. నువ్వు నిజంగా క్రీస్తు కొరకు ఉంటే ఈ రాత్రి నువ్వు మండే క్రైస్తవుడు అయితే, మనం సండే క్రైస్తవులం కదా. నాకు మండే క్రైస్తవులు కావాలి. ప్రతిరోజు మండే వాడే క్రైస్తవుడు. నిత్యము మండుతూనే ఉండాలా. మీరు ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా, నా పరిస్థితి మీకు చెప్తాను ఒకసారి. దేవుడు రమ్మన్నప్పుడు రాకుండా 3 సంవత్సరాలు తప్పించుకొని తిరిగా. ఇప్పుడు వారంలో 3 రోజులు ఇంట్లో ఉంటున్నా. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఏం జరిగినట్టు? చెప్పినప్పుడు వినలేదు, తప్పించుకున్నా. కాబట్టి ఇప్పుడు 3 రోజులు దేవుడు ఇంట్లో ఉండడానికి సమయం ఇచ్చాడు. శుక్ర, శని, ఆది గుంటూరు, మొత్తం బయటికే. ఒక వారం వైజాగ్, ఇప్పుడు రేపు వారం ఒరిస్సా పోతున్నాం, ఇంకో వారం హైదరాబాద్, ఇంకో వారం నెల్లూరు, సైదాపురం, ఒక వారం ఇటు వస్తున్నాం. ఎక్కడ ఉండాలి ఇంట్లో? నేనేమన్నానంటే, మీరందరూ చక్కగా ఎవరిలో వాళ్ళు ఉండాలంటే వారంలో 3 గంటలు దేవుడికి ఇచ్చేయండి. అందరూ నాలా తిరగలేరు, చేయలేరు. కాబట్టి నేను మీతో ప్రేమతో చెప్తున్నా, ఆదివారం 3 గంటలు దేవుడికి ఇచ్చేయండి. వీలైతే సగం దేవుడికి ఇచ్చేయండి. సెలవు రోజు దేవుడికి ఇచ్చేయండి. పాస్టర్ గారిని పరిగెత్తించండి మీరు. చూడండి, చాలా మందికి కోపడకండి. చాలా మంది పాస్టర్ గారికి పనులు లేక పొట్టలు పెరిగిపోతున్నాయి. మీరు పరిగెత్తించండి. సుభాష్ పాస్టర్ గారు పొద్దున్న ఇక్కడ, మధ్యాహ్నం ఇక్కడ, సాయంత్రం ఇక్కడ అనండి. పొట్టలు ఎందుకు వస్తాయి ఒక్కొక్కడికి? నాకాలు ఎవరికి లేవు కదా. ఎందుకని ఈ మాట అన్నానంటే, వాళ్ళకి సువార్త కోరిక, సువార్త అంటే ఇష్టము. అయితే వాళ్ళు అనేక ప్రాంతాలకి, చాలా మంది సేవలకు ఒక బలహీనత ఉంటుంది. మనల్ని పిలిస్తే వెళ్దాం కదా. ఆ పిలవాల్సిన వాళ్ళు మీరు, పరిగెత్తించాల్సిన వాళ్ళు మీరు. గొర్రెలుగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచారంటే, గొర్రెని గనాలండి. విశ్వాసం తేవాలండి. విశ్వాసం తెచ్చి కాపరి ముందు పెట్టాలి. పోషించే పని ఆయనది, తీసుకొచ్చే పని మీది, నాది. ఈరోజు మనమందరూ ఆ పని చేద్దాం. అలాగా దేవుని రాజ్యం కడదాం. సంఘం విశ్వాసంతో నింపడం కాదు, సంఘం ఆత్మలతో నింపాల. ఆ చిట్ట చివరి వ్యక్తి ఎవడో తీసుకొచ్చావంటే దేవుని యొక్క రాజ్యం వస్తుంది. ఈరోజు నిజమైన పరిచర్య ఏంటో తెలుసా? ఆ చిట్ట చివరి గొర్రెని తేటం. వధువు సిద్ధపాటు అంటే అది. దేవుడు యొక్క సంగమ సిద్ధపాటు అంటే అది. ఆయన యొక్క రాకడంటే ఆ చివరి గొర్రెని సంపాదించడం. ఈరోజు సంఘాలన్నీ డాక్టరీన్లో ఆడు తప్పు, ఈడు తప్పు, అది తప్పు, ఇది తప్పు అని బోధించడంలో బిజీ అయిపోయారు. అయితే గొర్రెలు తేటం మర్చిపోయారు. కాబట్టి మనం పని చేద్దాం, ఆ పని దేవుని పని చేద్దాం, గొర్రెల్ని సంపాదిద్దాం. ఆ చిట్ట చివరి వచ్చాడా దేవుని రాజ్యం వెళ్ళిపోతుంది. ఒక మాట చెప్పి ముగిస్తా. యేసుక్రీస్తు సిలువలో ఎన్ని గంటలు ఉన్నాడు? ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 దాకా. ఎందుకున్నాడు? చాలా మందికి తెలియదు. కానీ గుడ్ ఫ్రైడే మాత్రం 7 మాటలు తీసుకుంటారు. కుడి పక్కన ఉన్న దొంగ ఒప్పుదలకి రావాలా. ఆడే పాత్ర మొదలు చిట్ట చివరి పరిశుద్ధుడు. అంతేనా? ఆయన ఒప్పుకునేదాకా ఈయన ఇలాగే ఉండాలి. ఆ ఒక్కడు ఒప్పుకుంటే ఈయన అప్పించేయగలడు పైకి. మరి ఈ రాత్రి దేవుడు కూడా ఆ ఒక్కడు కోసం ఎదుగుతానే ఉన్నాడు. కొత్త నిబంధనలో 2వ రాకడ కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు, ఆ ఒక్కడి కొరకు దేవుడు ఎదుగుతానే ఉన్నాడు. నాకు తెలియదు, ఒకవేళ కాజూరులో ఉన్నాడేమో, నాకు తెలియదు ఒకవేళ గొల్లపాల్లో ఉన్నాడేమో, నాకు తెలియదు ఒకవేళ ఈ పక్కనే ఉంది ఇంకోటి దాటి వచ్చామే ఊరు, అది ధాన్యాలంకలో ఉన్నాడేమో, తాళరేవులో ఉన్నాడేమో, కాకినాడలో ఉన్నాడేమో, ఎక్కడో నాకైతే తెలియదు. ఒకవేళ ఇక్కడే ఉన్నాడేమో, మీరు ఎతికితే సరిపోద్ది కదా. కాబట్టి మన పని ఏంటంటే, దేవుడి వైపు ఎవరు రావాలి, ఎవరిని తీసుకోవాలి, దేవుడు ఎక్కడికి నడిపించాడో అక్కడికి నడవండి. అయితే ఇంకొక సంఘం నుంచి ఎవరిని లాగాల్సిన పని లేదు. దేవుడు పిల్లలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు వాక్యానికి ఆకర్షించబడతారు, సాక్ష్యానికి ఆకర్షించబడతారు. మీరు ఇంట్లో చెల్లి ఒక గొర్రెను సంపాదించాలంటే, ఒక విశ్వాసం తేవాలంటే మొట్టమొదటిగా ప్రభువా నన్ను నడిపించు అని ప్రార్థన చేసుకుని అడుగు బయటికి పెట్టండి.
మీరు సంపాదించే ఇంటికి వస్తారు. మేము ఇప్పుడు కూడా ఇన్నిసార్లు బయటకు వచ్చినప్పుడు దేవుడు ఒక్కళ్ళని కూడా సంపాదించకుండా మమ్మల్ని ఎప్పుడు నెక్క తీసుకుని పోలా. ఒక్క కార్యం కూడా చూడకుండా ఏ ట్రిప్ ముగించుకొని పోలా. ఇన్ని వందల వేల ట్రిప్పుల్లో ఏ దేశం పోయినా కూడా దేవుడు అక్కడ విశ్వాసాలు ఇచ్చాడు, బాప్టిజాలు ఇచ్చాడు. ఏ రాష్ట్రం పోయినా విశ్వాసాలు ఇచ్చాడు, సంఘాలు ఇచ్చాడు. అలాగే నాకు నమ్మకం, ఈ ఊరిలో కూడా దేవుడు ఆయన ప్రజల్ని కేకేసుకుంటాడు. ఆయనే పోగు చేస్తాడు, ఆయన ఏల వేస్తాడు, ఆయనే రగిలిస్తాడు, ఆయనే రేపుతాడు, ఆయన రక్షిస్తాడు, ఆయనే కాపాడుతాడు, ఆయన దీవిస్తాడు. ఆయన రాకడలో ఆయన మనల్ని తీసుకొని పోతాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.